ఏమంటున్నాడంటే ఈ మందిరములో మేలు చేత తృప్తిపరుస్తాను అంటున్నాడు. మీ జీవితాల్లో ఏమైతే కొదువులు ఉన్నాయో, ఏమైతే కొరతలు ఉన్నాయో అవి అనుభవించాలి, పొందుకోవాలి అంటే దేవుని మందిరానికి తప్పకుండా మనం రావాలి. దేవుని మందిరంలో మనం గడపాలి, దైవ సన్నిధిలో ఆరాధించాలి, ప్రభువుకు మొర్రపెట్టుకోవాలి. దేవుని మహాకృప దైవజనుల ప్రేమానంద గారిని ప్రేమించి నూతనంగా స్థలం ఇచ్చి వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ మందిరం కట్టించి దేనికోసమై అంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ మేలుతో తృప్తి పొందాలి, ఈ ప్రాంతంలో ప్రజలు మేలు పొందుకోవాలని ఆశతో ఈ మందిరాన్ని కష్టపడి నిర్మించడం జరిగింది. ఒక విషయం నేను చెప్తున్నాను, అన్యులైనా సరే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన వచ్చి అడిగాడు, ఏమయ్యా మీ బైబిల్లో సంఖ్యాశాస్త్రం ఉందా అన్నాడు. నేను అన్నాను, లేని శాస్త్రం లేదన్నా. లేని శాస్త్రము బైబిల్లో లేదన్నా. ఈ భూమి మీద ఎన్ని శాస్త్రాలు అయితే ఉన్నాయో అన్ని శాస్త్రాలు ఈ బైబిల్లో ఉన్నాయి అన్న. గుడికొస్తూ నువ్వు మేలు అంటున్నావు కదా అన్నాడు. అవును అన్నా. మనిషి అనేవాడు మేలు పొందుకోవాలని గుడికి రావాల్సింది. వాడు మనిషి అయితే, జంతువుల్ని అంటలేదు, మనిషి అయితే రావాలి అన్న. నీ సంఖ్యాశాస్త్రం చొప్పున మానవుడి సంఖ్య అంతే చెప్పు అన్న. 6 అన్నాడు. మా బైబిల్లో కూడా 6 అన్న. మానవుని సంఖ్య 6 కరెక్టే చెప్పావన్నా. మరి ఒక కీర్తన చదువుదన్నా, ఇదే కీర్తన చదివించా. 65వ కీర్తన 4వ వచనంలో ఏం చెప్పాడు దేవుడు? మనుషులకు మేలుతో నేను తృప్తిపరుస్తాను నా ఆలయంలోకి వస్తే అన్నాడు. దీనికి మా సంఖ్యా సంబంధం ఏంటన్నాడు. 6 5 ఎంత అన్నా? 11 అన్నాడు. 4 అన్నా ఎంత అన్నా? 15 అన్నాడు. 1 5 ఎంత అన్నా? 6 అన్నాడు. 6 ఎవరిది? 6 ఎవరిది? మనిషిదే కదా, నీదే కదా, నాదే కదా. మరి నువ్వు ఇక్కడికి వచ్చావనుకో, నువ్వు తప్పకుండా మేలు పొందుకుంటావు. అది నా ప్రభువు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు జ్ఞాని అనుకోవద్దు, తెలివిగలవాణి అనుకోవద్దు, నాకు అన్నీ తెలుసు అనుకోవద్దు. నీకు తెలియని శాస్త్రం ఒకటి ఉంది, రా, అది నేర్చుకోవాలంటే. ఒక చిన్న కథ, ఒక 2 నిమిషాలు ముగిసిపోయే కథ చెప్తాను మీకు నేను. ఒక వ్యక్తి బాగా ఐశ్వర్యవంతుడు, పెద్ద ఉద్యోగస్తుడు. ఉద్యోగంలో బాగా గొప్ప స్థితికి వెళ్ళిపోవాలంటే బల్ల కింద చేతులు తప్పకుండా పెట్టాల్సిందే. దాన్ని లంచాలు తీసుకోవటం అంటారు. ఈ ఆఫీసరు లంచాలకు అలవాటు పడినోడు. ఒకరోజు ఈ ఆఫీసరు ఏటి అవతల పెళ్ళికి వెళ్ళాలి. ఏటి అవతల పెళ్ళికి వెళ్ళాలంటే నావ ఎక్కి, అంటే పడవ ఎక్కి వెళ్ళాలి. ఆఫీసు మానేయుడు, జీతం కట్టింగ్ అయిపోద్ది, వచ్చే లంచాలు పోతాయి. అందుకే ఆఫీసు చూసుకొని సాయంత్రం వెళ్ళాలి అనుకున్నాడు. ఆ నావ వేసేవాడు పొద్దుగూకితే నావేయుడు. ఈ అధికారి ఏంటంటే ఆఫీసులో కొన్ని పనులు గబగబా చూసుకొని, అంటే క్యాష్ పోగేసుకొని కొంచెం లేటుగా వచ్చాడు. అప్పుడే అక్కడ నావ వేసేవాడు పొద్దుగూకిపోయింది, చీకటి పడుతుంది అని చెప్పేసి నావను ఒడ్డుకు లాగి అక్కడ లంగరేసి వెళ్ళిపోతున్నాడు. వీడు గబగబా వచ్చాడు. రే 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 ఆగరా అన్నాడు. ఏదో టక్కు టిక్కు చేసుకున్నాడు. పెద్ద ఆఫీసర్లో, అయ్యా ఏంటి అయ్యగారు అన్నాడు. నేను అవతలటుకు పోవాలరా, నన్ను తొందర తీసుకెళ్ళరా అన్నాడు. బాబు గారు, జనం ఎవరు లేరు కదా, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మీ ఒక్కళ్ళని అవతల తీసుకెళ్ళాలంటే 300 రూపాయలు అవుద్దండి అన్నాడు. మనిషికి ఎంతరా అన్నాడు. మనిషికి 50 రూపాయలనండి అన్నాడు. మరి నన్ను 300 అడుగుతున్నావు ఏంట్రా అన్నాడు. జనం లేరు కదయ్యా, మిమ్మల్ని ఒక్కడిని తీసుకెళ్ళి దించి మళ్ళీ ఒట్టిగా రావాలి నేను అన్నాడు. 50 రూపాయలు దానికి 300 అడుగుతారు నువ్వు నన్ను అని కొంచెం అసలు అసలే డబ్బు ఇచ్చాడు, డబ్బు తీసుకునేవాడు అని చెప్పేసి, అసలు నేను ఎవరో తెలుసా అన్నాడు. ఎవరైతే నాకు ఎందుకయ్యా, మీరు వచ్చే తొందరగా చెప్పండి, తీసుకెళ్ళి దించి నేను వచ్చేస్తా అన్నాడు. అనేసరికి సరే 100 రూపాయలు ఇస్తారు పాని అన్నాడు. రానయ్యా, 300 తక్కువ రాను అని చెప్పేశారు. వీడికి కోపం వచ్చింది. నేను ఆఫీసర్ సంగతి తెలీదు, నేను బెల్లు నొక్కితే ఎంతమంది వస్తారో తెలుసా అని మనసులో అక్కడ అతను అంటున్నాడు, నేను రాను. ఇంకొక 20 రూపాయలు రా అన్నాడు. రాను. 150 రాను. 200 ఇచ్చేవాడు రాను అన్నాడు. 299 రూపాయలు రాను, 300 ఇస్తున్నాడు. గట్టిగా మాట్లాడాడు. వీడికి ఒళ్ళు మండిపోయింది, కానీ వెళ్ళాలి తప్పదు.
సర్లే రారా అన్నాడు. అని పడవ తీస్తుంటే ముందు డబ్బులు ఇవ్వండి అన్నాడు. ఏంట్రా ముందు డబ్బులు అడుగుతున్నాడు. ముందు ఇస్తే తీసుకెళ్తాన్నాడు. ఎందుకు ఇంత బేరం అన్నాడు. వెళ్ళిన తర్వాత 50 పెడతాడు చేతులు. డౌట్ వచ్చేసింది. ముందు ఇవ్వండి అన్నాడు. కొనుక్కుంటా తీసి చేతిలో పెట్టి పడవలో కూర్చున్నాడు. పడవ వెళ్తుంది. వీడికి ఎట్టైనా బుద్ధి చెప్పాలి. ఆఫ్టర్ ఆల్ ఈ గోచి కట్టుకొని పడవేసేవాడికి ఇంత లెవెల్ ఉంది, అసలు నేనేంటో నా స్థితి ఏంటో ఇది తెలియజేయాలనుకొని ఏమన్నా యారా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ నీళ్ళల్లో తిరుగుతున్నారో నువ్వు అని అడిగాడు. అదేంటి బాబు గారు, మా వేసిండు మా తాత వేసిండు నేను వేస్తాను, పుట్టిన కానించి మాకు ఇదే పని అండి అన్నాడు. మరి ఇన్ని సంవత్సరం తిరుగుతున్నాను కదా, ఇప్పుడు ఈ నీళ్లు ఎలా ఏర్పడతాయి చెప్పరా అన్నాడు. నీళ్ళు ఏర్పడటం ఏంటంటే అన్నాడు ఆడు. అదరా పిచ్చమ్మ కూడా నీకు తెలీదు. H2O అంటే నీటి అణువురా. హైడ్రోజను ఆక్సిజన్ కలిస్తే నీటి అణువు ఏర్పడదురా. నీకు రసాయనిక శాస్త్రం తెలియచావదు, నాకు రసాయన శాస్త్రం తెలుసురా అన్నాడు. నన్ను పట్టుకొని డిమాండ్ చేశాను అన్నాడు. నాకు ఎందుకండి ఈ గోల అన్నాడు. పోతున్నాడు. ఒక మాట అడుగుతున్నాడు. ఈ నీళ్ళల్లో చేపలు ఎలాగుంటున్నాయిరా, ఎలా బ్యాలెన్స్గా తిరుగుతాయిరా అని అడుగుతుంటే ఏముంటుందండి, మొప్పలు ఉంటాయండి, అది పోతూ ఉంటుందండి అన్నాడు. నీ బొంద కాదు, మొప్పలు కాదురా, అది కడుపు లోపల గాలి బుడగ ఉంటుంది, బెలూన్ లాంటిది గాలి బుడగ ఉంటుంది, అదే చేపకు బ్యాలెన్స్ ఇస్తూ ఉంటుంది. అందుకే చేప నీళ్ళల్లో తేలుతా ఈదుగా వెళ్ళిపోతుందిరా. దీన్ని జంతు శాస్త్రంలో చెబుతారా, అది నేను చదివానురా. వెచ్చమ్మకుడు ఏ శాస్త్రం తెలియడు, నన్ను డిమాండ్ చేశావు 300 ఇస్తే తీసుకెళ్తామని ఈ కడుపులో కోపమంతా బయట పెడుతున్నాడు. అయ్యగారు నాకు ఎందుకండి అన్నాడు. పోతున్నాడు. చెయ్యి నీళ్ళలో పెడితే నాసు తగిలింది. నాసును తీశాడు, చూపిస్తున్నాడు. అరే దీన్ని ఏమంటారు చెప్పరన్నాడు. ఏమంటారండి నాసండే అన్నాడు. వీడు నీ బొంద కాదు, నాసు అన్నారు. దీన్ని ఆల్గే అంటారా, సైన్స్లో ఆల్గే అని దాని గురించి బోధ చేయడం మొదలుపెట్టాడు. వీడి తలకాయ నొప్పి వచ్చింది. నాకు ఎందుకండి ఇవన్నీ, ఎరే ఇది వృక్షశాస్త్రం రా, నీ మొహానికి రసాయన శాస్త్రం తెలీదు, జంతు శాస్త్రం తెలీదు, చివరికి వృక్షశాస్త్రం కూడా తెలియదు, కానీ డబ్బులు మాత్రం డిమాండ్ చేశారు. నన్నంతడు పట్టుకోనని కడుపులో కోపమంతా కక్కుతున్నాడు. పడవ మధ్యలోకి వెళ్ళింది, మసకబడింది, చంద్రుడు కనపడుతుంది, నక్షత్రాలు కనపడుతున్నాయి. ఈ పడవని అడుగుతున్నాడు, రే ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు కింద పడకుండా ఎలాగున్నాయో చెప్పరా అన్నాడు. ఎలాగుంటాయండి, అలాగే ఉంటాయండి అన్నాడు. నీ బొంద కాదు, వాటి మధ్య ఆకర్షణ శక్తులు ఉంటాయిరా, గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఇదంతా ఖగోళ శాస్త్రం చెబుతుందిరా, నాకు ఖగోళ శాస్త్రం కూడా తెలుసురా అన్నాడు. వీడికి మాత్రం తలకాయ పోటు వచ్చేసింది. ఇక నాకు రసాయన శాస్త్రం తెలుసు, జంతు శాస్త్రం తెలుసు, వృక్ష శాస్త్రం తెలుసు, ఖగోళ శాస్త్రం తెలుసు అని చెప్పి చెబుతాడు. ఇంకేం చెబుతాడు భయ వేసి, అయ్యగారు ఏటి మధ్యలో పడవ వచ్చింది, మీరు కదలకుండా కూర్చోండి, వరవడిగా ఉంది నీళ్లు, మీరు జాగ్రత్తగా కూర్చోండి అన్నాడు. ఏరా అంటున్నాడు. ఏవో లేదు అయ్యగారు, కొంచెం వరవడి ఎక్కువ ఉంది, మీరు జాగ్రత్తగా కూర్చోండి అంటున్నా. కానీ పడవ తిరగబడిపోయింది. పడవ తిరగబడిపోగానే వీడికి ఈత రాదు, మునిగిపోయి ఇప్పుడు కన్నడు లేస్తున్నాడు. అరే కాపాడరాను, మరి ఇప్పుడు కన్నడు లేస్తున్నాడు. అప్పుడు ఆడు ఈత కొడత చుట్టూ తిరుగుతున్నాడు. ఆడికి వెళ్ళి తిరుగుతుంటే ఇక ఆడు లాభం ఇది మునిగి చచ్చిపోతాడని ఆడు జుట్టు పట్టుకున్నాడు. ఆడు జుట్టు పట్టుకొని ఈత కొట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చి ఒడ్డు మీద పడేసి ఆడు పట్టు మీద కాలేసి తొక్కుతుంటే ఆడు నోట్లోంచి వీడు ఉడక్కని కక్కుతున్నాడు. వీడు అంతా కక్కిన తర్వాత అరికాలు రుద్దిన తర్వాత, బాబుగారు మీకు రసాయన శాస్త్రం తెలుసు, జంతు శాస్త్రం తెలుసు, వృక్షశాస్త్రం తెలుసు, ఖగోళ శాస్త్రం తెలుసు, మరి ఇన్ని శాస్త్రాలు తెలుసుకున్న మీరు మీ ప్రాణాన్ని రక్షించుకునే శాస్త్రం నేర్చుకోలేదేంటి అన్నాడు. వాడికి ఏం మాట్లాడాలి? నాకు ఏ శాస్త్రం తెలియకపోయినా ప్రాణాపాయం ఉన్నప్పుడు తప్పించుకునే శాస్త్రం మాత్రం నేను నేర్చుకున్నానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులకు ఈ లోకంలో ఏ శాస్త్రాలు తిరిగిపోయినా, ఏ జ్ఞానం లేకపోయినా, ప్రాణాన్ని నరకానికి వెళ్లకుండా తప్పించుకునే రక్షించుకునే ధర్మశాస్త్రమును ఎరిగిన వారు ఎవరయ్యా అంటే క్రైస్తవులు మాత్రమే. ఇట్టి గొప్ప ధర్మశాస్త్రమును బోధించే, నీ ప్రాణం నరకం వెళ్లకుండా మోక్షాన్ని చేర్చే శాస్త్రం నేర్చుకోవాలంటే
నువ్వు దేవాలయమైన పరిశుద్ధ దేవుని మందిరమైన చర్చిలోకి రావాలి, దేవుని ఆరాధించాలి, ఘనపరచాలి. నీకోసమే దేవుడు ఈ స్థలంలో ఈ మందిరం కట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న వారులారా, నీ ప్రాణాత్మల రక్షణ ఇచ్చే స్థలం, నీకు మేలు చేసే స్థలం, నిన్ను ఆశీర్వదించి దీవించే స్థలం ఏదైనా ఉందంటే అది దేవాలయం, దేవుని మందిరం. ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో మేలు పొందాలని దైవజనుడు కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలండి. అద్భుతంగా జానయ్య గారు మంచి శాస్త్రాల గురించి చెప్పారు. చివరాఖరికి ఈత శాస్త్రం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి లోకంలో సర్వ దీవించి ఆస్వాదించును గాక. ఈ సమయంలో మన నాయకులు ఆంధ్ర, ఐపీసీ ప్రాంతాల్లో, తెలంగాణ, ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో వాడబడుతున్నటువంటి దైవజనులు నోయలయ్య గారు వాక్యాన్ని అందిస్తారు. మధుబాబు గారు తర్జుమా చేస్తారు. గట్టిగా ఏం చేద్దామంటారు? ప్రభుకి స్తోత్రం. Thank the Lord for giving this opportunity to participate in this church dedication service in Mayilavaram. మైలవరంలో ఈ మందిర ప్రతిష్టోత్సవ ఆరాధనలోనికి పాల్గొని వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Mayilavaram has been in my mind and my heart for many years. చాలా సంవత్సరాలుగా మైలవరం అనేది నా మనస్సులోను నా హృదయంలో కూడా ఉండిపోయింది. Amen. ఆమేన్. In fact, I asked Athanki Joseph Garu to come and minister in this area, and he came and ministered for few years, but unfortunately he was not able to continue in this area. అద్దంకి జోసెఫ్ గారిని మైలవరం ప్రాంతానికి వచ్చి పరిచర్య చేయమని అడిగినప్పుడు వారు కొన్ని సంవత్సరాలు పరిచర్య చేశారు. కానీ దురదృష్టవశాత్తు వారు ఆ పరిచర్యను కొనసాగించలేకపోయారు. Amen. ఆమేన్. The point I'm trying to say is, ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, God has his own plan and design. దేవుడు తాను ఒక ప్రత్యేకమైన చిత్తాన్ని, ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. Amen. ఆమేన్. And we need to move in his guidance, under his leadership. మనము ఆయన నాయకత్వంలో, ఆయన నడిపింపులో మనం ముందుకు సాగాలి. Amen. ఆమేన్. And few weeks ago, Mokshananda Garu asked me that please I need to come and dedicate a church building. కొద్ది వారాల క్రితం మోక్షానందం అయ్య గారు నాకు ఫోన్ కాల్ చేసి, అయ్యా ఇలాగా పలానా చోట మందిర ప్రతిష్ఠ ఉంది, మీరు వచ్చి దాన్ని ప్రతిష్ఠించాలి అని చేసి ఫోన్ కాల్ చేసినప్పుడు, and he did not name that this is near Mayilavaram. ఇది మైలవరానికి దగ్గర అని ఆయన చెప్పలేదు. But he named the place in this area. ఆయన ఏమన్నారంటే ఆ ఏరియా పేరు, వాళ్ళ ఏరియా పేరు చెప్పారు. And so when I came here, I was really praising God. Thank you Jesus for answering my prayer. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నిజంగా సంతోషించాను. మనసున కృతజ్ఞతతో దేవుణ్ణి ఏమని ప్రార్థించానంటయ్యా, మైలవరాన్ని గుర్చిన నా ప్రార్థనను మీరు ఆలకించి ఈరోజు జవాబిచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా అని స్తుతించాను. Once again, I praise the Lord for Premananda Garu for providing leadership to the people in this area. మరొకమారు ఈ ప్రాంతంలో చక్కటి నాయకత్వం వహిస్తున్న ప్రేమానందం గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. And also Mokshananda Garu for the support that he is giving. అలాగే వారికి చక్కటి ప్రోత్సాహాన్ని, మద్దతునిస్తున్న మోక్షానందం గారిని బట్టి దేవునికి స్తోత్రాలు. And for the leadership of Sheikh John. అలాగే ఈ ఏరియాకు నాయకత్వం వహిస్తున్న షేక్ జాన్ అయ్య గారిని బట్టి దేవునికి స్తోత్రాలు. 3 of you have been developing this area. మీరు ముగ్గురు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి. Thank God. I really praise the Lord for this 3 people in this area. ఈ ప్రాంతములో దేవుడుంచిన ఈ ముగ్గురు దైవ సేవకులను బట్టి నేను నిజంగా దేవుని స్తుతిస్తున్నాను. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The message I want to share to you, ఈ రోజు నేను మీతో పంచుకోవాలనుకున్న వాక్యం ఏమిటంటే, it's not just a classical church dedication service that I used to preach. నేను కేవలము మందిర ప్రతిష్ఠ సమయంలోనే ఈ ప్రసంగం ప్రసంగించడం కాదు, కానీ Today this message is very new, and I've been asking God, because I have deep respect for Premananda, for Mokshananda Garu, and I said I want to do something special for the church that he has been planting in this area. మోక్షానందం అయ్య గారు అంటే నాకు ఒక ప్రత్యేకమైన గౌరవం. కాబట్టి వారి నేతృత్వంలో ఇక్కడ మందిర ప్రతిష్ఠ జరుగుతూ ఉందంటే ఒక తాజా వాక్యాన్ని అక్కడ నేను అందించాలని ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా ఇక్కడికి వచ్చాను. Amen. Amen. Once again, when I say Mokshananda Garu, does not mean that I don't care about Sheikh John Garu or what's his name, Prasad and other people. మోక్షానందం అయ్య గారు అని నేను పేరు పెట్టి పిలుస్తున్నానంటే దాని అర్థం ఇంకా షేక్ జాన్ అయ్య గారు లేకపోతే ప్రసాద్ అయ్య గారు ఇక్కడ ఉన్న దైవ సేవకులందరూ కూడా నా దృష్టిలో లేరని, వారికి గుర్తింపు లేదని ఏ మాత్రము దాని అర్థం కాదు. Amen. But I still have in spite of the respect I have all of them,
Moksha Nandangar has a special place in my heart. వీరందరి పట్ల నాకు గౌరవం ఉంది. ఆ గౌరవం ఉన్నట్లుగానే మోక్షానందం అయ్య గారు అంటే కూడా నాకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. Do you know why? ఎందుకో తెలుసా? He left his area and came to, you know, what do you call, the place that he's ministering in, and took up the leadership that his father-in-law has left. ఆయన ఏరియాను విడిచిపెట్టి వాళ్ళ మామయ్య గారు సేవ చేసిన ఆ మందిరంలో వారి మామయ్య గారి తదనంతరము ఆయన మరణానంతరము ఆ సేవా బాధ్యతలు తన భుజస్కంధాల మీద ఎత్తుకొని ఆ పరిచర్యను అక్కడ బలంగా వారు కొనసాగిస్తున్నారు. ఆమేన్. I really respect him for that. కాబట్టి దాని నిమిత్తం వారంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం గౌరవం ఉంది. Amen. ఆమేన్. My prayer is నా ప్రార్థన ఏమిటంటే God will continue to use him to expand, you know, what do you call, use him to leave his fingerprints on other people's life. రానున్న కాలమందును దేవుడు వారిని మరింత బలముగా వాడుకొని అనేక మంది ప్రజల మీద తనదైన ముద్ర వేయాలని నా ప్రార్థన. ఆమేన్. ఆమేన్. 2 Chronicles chapter 7. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం 7వ అధ్యాయం దగ్గరికి వద్దాం. In verse 15 and 16 we read, 15-16 వచనాలు మనం చదువుదామండి. My eyes will be opened, my ears attentive to the praise offered in this place, for now I have chosen and consecrated this house, that my name may be there forever, and my eyes and my heart will there be perpetually. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. Please underline this verse and go home and meditate it after my message. దయచేసి ఈ వచన భాగాల కింద మీరు అండర్లైన్ చేసుకొని గీత గీసుకొని ఈ ఆరాధన అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి దీని మీద ధ్యానం ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆమేన్. I'm not a revival preacher. నేను ఉజ్జీవ ప్రసంగికునైతే కాదు. I'm only a teacher. నేను కేవలం ఉపాధ్యాయుడిని మాత్రమే. And teacher gives homework. ఉపాధ్యాయుడు హోంవర్క్ ఇస్తారు కదా. So the homework I want to give you is, కాబట్టి ఈ రోజు నేను మీకు ఇవ్వాలనుకుంటున్న హోంవర్క్ ఏంటంటే, study these 2 verses. ఈ 2 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దీని మీద ధ్యానం ఉంచి చదవండి. And spend time every word. My eyes will be open, my ears attentive. You know, spend time on those words. అక్కడ ప్రతి అంటే 2 వచన భాగాలలో ఉన్న ప్రతి పదము మీద మీరు మనస్సుంచి ధ్యానించండి. ఎలాగంటే నా కను దృష్టి నిలుచును అంటున్నాడు, నా చెవులు దానిని ఆలకించును అంటున్నాడు. ఒక్కొక్క పదం మీద మీరు మనస్సుంచి ధ్యానం చేయండి. Amen. Amen. The Holy Spirit who penned this is going to inspire you as He's inspired me. ఈ వచన భాగాలను రాయించిన పరిశుద్ధాత్మ దేవుడే నన్ను ప్రోత్సహించినట్లుగా ఖచ్చితంగా ఈ వచన భాగాల ద్వారా మిమ్మల్ని కూడా దేవుడు బలపరచబోతున్నాడు. Amen. ఆమేన్. What's the Lord saying? ఇక్కడ ఏమంటున్నాడు? My eyes will be opened. నా కన్ను దృష్టి నిలుచును అంటున్నాడు. My ears attentive. అలాగే నా చెవులు దానిని ఆలకించును అంటున్నాడు. Amen. ఆమేన్. So believers who come here for praise, to pray or pour out your heart to God. కాబట్టి ఇక్కడకు ప్రార్థించడానికి వచ్చి దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించాలి అని ఇక్కడికి వచ్చిన ప్రియ విశ్వాసులారా, have the confidence that God is hearing your prayer. దేవుడు మీ ప్రార్థనను వింటున్నాడు అన్న నమ్మకాన్ని మీరు కలిగి ఉండండి. Don't come to this place, maybe God is going to pray. Listen, maybe no. Definitely, when you come to this particular place, God is going to hear your prayer. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఒకవేళ దేవుడు నా ప్రార్థన వింటాడేమో, ఒకవేళ దేవుడు కార్యం జరిగిస్తాడేమో, ఆ ఒకవేళ అనే దాన్ని పక్కన పెట్టి దేవుని వాక్యం చెబుతున్న రీతిగా దేవుని మందిరంలో ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు, కార్యం చేస్తాడు అన్న నిశ్చయతతో ఇక్కడకు మీరు రావాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకని? In verse 16 we read, 16వ వచనం మనం చదువుదాం. I had chosen and consecrated this house. నేను దాన్ని కోరుకొని దాన్ని పరిశుద్ధపరచితిని అని అంటున్నాడు. Amen. ఆమేన్. What's the Lord saying? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? There are many places in Mailavaram. మైలవరంలో చాలా స్థలాలు ఉన్నాయి. Amen. Amen. But God has chosen this place. కానీ ఇన్ని స్థలాలు ఉండగా దేవుడు ఈ స్థలాన్ని తన మందిరము కొరకు ప్రత్యేకించుకున్నాడు. I'd like to give an example. దానికోసం నేను ఒక ఉదాహరణ ఇస్తాను. I'm a teacher, said then I'll give an explanation to understand this concept. ఇంతకు ముందే నేను ఉపాధ్యాయుని అని చెప్పాను కదా, కాబట్టి ఈ అంశాన్ని మీకు
ఇంకా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి అన్నట్లుగా ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతాను. My wife Susan is a very good cook. మా సతీమణి గారు సూజన్ అమ్మగారు చాలా చక్కగా వంట వండుతారు. That's why you see a nice Madhya Pradesh. అందుకనే నాకు చూస్తున్నారుగా మంచి మధ్యప్రదేశ్ ఉంది. Amen. ఆమేన్. Yeah, I mean my professor, my high school principal said in St. John's. మా సెయింట్ జాన్స్ లో మా హై స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఈ రీతిగా చెప్పేవారు. Brother Julian. బ్రదర్ జూలియన్ ఆయన పేరు. He said that, hello students, don't let your Madhya Pradesh become big, otherwise nothing will go to Uttar Pradesh. ఆయన ఏమంటూ ఉండేవారంటే, విద్యార్థులారా వింటున్నారా, మీ మధ్యప్రదేశ్ పెంచకండి, మీ మధ్యప్రదేశ్ని పెంచితే ఉత్తరప్రదేశ్లోనికి ఏమి ఇవ్వాలని చెప్తా ఉండేవారు. Amen. ఆమేన్. At least you will remember this, the rest of your life. కాబట్టి ఈ ఉదాహరణ మీరు మీ జీవిత చర్మాంకం వరకు మీరు గుర్తుపెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. At least at the dedication of the church here in Mayalawaram, you will remember the Noel garu told about Madhya Pradesh and Uttar Pradesh. మైలవరం మందిర ప్రతిష్ఠ జరిగిన రోజున నోయిలయ్య గారు వచ్చారు. ఆ నోయిలయ్య గారు మధ్యప్రదేశ్ గురించి ఉత్తరప్రదేశ్ గురించి చెప్పారన్న మాటను మీకు గుర్తుండదు అనుకుంటున్నాను. Anyhow, the point I'm trying to say is she's a very good cook. Whatever mom Susan cooks, everybody has to eat it in the morning. ఏదేమైనప్పటికీ కూడా సూజన్ అమ్మగారు చాలా చక్కగా వంట వండుతారు. కాబట్టి ఉదయం పూట ఏమి చేసినా సరే మేమందరం చాలా ఇష్టంగా అల్పాహారాన్ని భుజిస్తాం. If she makes idli, we have to, all of us have to make idli. అమ్మగారు ఇడ్లీ చేశారనుకో, ఇడ్లీ వండారనుకోండి, మేమందరం ఇంట్లో ఉన్నవా మేమందరం కూడా ఇడ్లీ తింటాం. No choice. ఇడ్లీ తినాల్సిందే, ఇంకొకటి తింటామంటే కుదరదు. But when we go to a restaurant, అయితే రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, I love pesarattu. నాకు పెసరట్టు అంటే భలే ఇష్టం. With the onions and జీలకర్ర and little bit of butter on top of it. ఆ పెసరట్టు మీద అల్లము లేకపోతే జీలకర్ర కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఇవన్నీ వేసుకొని తింటే ఉంటది. అబ్బా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. It's when I put that in my mouth, it's like angels dancing on my tongue. ఆ మొక్క తీసి ఆ నోట్లో పెట్టుకుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే దోతలు వచ్చి నాలుక మీద నాట్యం ఆడుతున్నారు అన్నట్లు ఉంటది అన్నమాట. But at home, కానీ ఇంటి దగ్గర అయితే whatever mama makes, we all have to eat it. అమ్మగారు ఏం వండితే అది మేము అందరము తినాలి. But at restaurant, కానీ రెస్టారెంట్కి వెళ్తే I have a choice. నాకు ఏది ఇష్టమో ఆ వంటకాన్ని తెప్పించుకొని ఆర్డర్ చేసుకొని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. The point I'm trying to say is, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, God has chosen this place. దేవుడు మైలవరంలో ఇన్ని స్థలాలు ఉండగా ఈ స్థలాన్ని దేవుడు కావాలని కోరుకున్నాడు. Amen. ఆమేన్. And he said that he made this place consecrated, made it holy. ఆయన ఈ స్థలాన్ని ప్రత్యేకపరచుకొని ఈ స్థలాన్ని తన మందిర నిమిత్తమై పరిశుద్ధపరచుకున్నాడు. Amen. ఆమేన్. Why? ఎందుకని? Wherever the presence of God is, ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో that place becomes a holy ground. ఆ దేవుని సన్నిధి ఉన్న స్థలమంతయు కూడా పరిశుద్ధ స్థలముగా రూపాంతరం చెందుతుంది. Amen. ఆమేన్. And he continues, కొనసాగిస్తూ అంటున్నాడు, that my name may be there forever. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండబోతుందని అంటున్నాడు. Not IPC name, ఐపీసీ పేరు మందిరానికి ఉండడం కాదు, not Premananda Garu's name. లేదా ప్రేమానందమయ్య గారి పేరు ఉండడం కాదు. God's name should be glorified. దేవుని నామము మహిమపరచబడును గాక. Hallelujah. హల్లెలూయా. The point I'm trying to say is, ఇక్కడ నేను చెబుతున్న విషయం ఏమిటంటే, people who come here, ఎక్కడకు ఏ వ్యక్తులు వచ్చినా సరే they need to see, experience the power and the anointing of God. వారు ఇక్కడికి వచ్చి ఉండగా ఈ మందిరములో దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని వారు అనుభవించాలి. And they not have a feeling that, oh, Premananda Garu preached a good message. Oh, Mokshananda came for a special meeting and he preached a good message. Oh, Sheikh Jangna Garu, our area pastor came and preached a good message. No. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారు ప్రేమానందమయ్య గారు ఈరోజు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు, ఎంత బాగా వాక్యం చెప్పారు అని అనేవారికి ఉండకూడదు. లేదంటే ప్రత్యేకమైన సభలు పెట్టినప్పుడు మోక్షానందమయ్య గారు వచ్చారు, ఎంత అద్భుతంగా ప్రసంగించారు. లేకపోతే పలానా మా ఏరియా పాస్టర్ గారు, ఏరియా గారు, షేక్ జాన్ గారు వచ్చారు, వారి ప్రసంగం ఎంత అద్భుతంగా ఉందో అని మనుషుల మీద దృష్టి పెట్టకుండా దేవుని నామం మహిమపరచబడాలి. The point I'm trying to say is, ఇక్కడ నేను చెబుతున్న విషయం ఏమిటంటే, when you come here, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు come with an appetite. మీరు ఆకలి దప్పులు కలిగి మీరు రావాలి. Amen. ఆమేన్. Come say, God, I'm going to church, Lord, I want to be fed. దేవా నేను మందిరానికి వెళుతున్నానయ్యా, దేవా మీరే నన్ను ఆత్మీయంగా పోషించండి అని ప్రార్థన పూర్వకంగా రావాలి. When you come with that attitude, ఆ ఆలోచన విధానంతో మీరు వస్తే, the God that we worship, మనం ఆరాధించే దేవుడు He will satisfy you. ఆయన ఖచ్చితంగా మిమ్మును తగు ఆత్మీయ దీవెనలతో తృప్తిపరచబోతున్నాడు. Amen. ఆమేన్. Definitely you will say, yes, I have seen God. నిశ్చయముగా అప్పుడు మీరు చెప్పగలుగుతారు, నేను మందిరములో దేవుని
దేవుని చూచానన్న సాక్ష్యం చెప్పగలుగుతారు. ఆమేన్. And the promise that God repeats, God blesses the people here is, ఇక్కడ దేవుడు తన ప్రజలకు బయలుపరుస్తున్న వాగ్దానం ఏమిటంటే, not only in 15, he repeats it in verse 16. 15వ వచనంలోనే కాదు గాని 16వ వచనంలో కూడా ఆయన మరలా ఏమని చెబుతున్నాడంటే, My eyes and my heart will be there perpetually. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండునంటున్నాడు. Amen. ఆమేన్. In the English language it says my heart. ఇంగ్లీష్ భాషలో, ఆంగ్ల భాషలో ఏమనుందంటే నా హృదయము అనుంది. In Telugu it says my mind. తెలుగులో ఏమనుందంటే నా మనస్సు అనుంది. But no. What Jehovah God is saying here is, అయితే ఇక్కడ మనం కరెక్ట్ గా ఆలోచన చేస్తే యెహోవా దేవుడు ఏమని చెబుతున్నాడంటే, God's eyes, దేవుని కనుదృష్టి, God's ears, దేవుని చెవులు, and his heart is here. ఆయన హృదయముతో సైతం ఇక్కడ ఉన్నాయంట. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, he's not going to come here and say, if everybody comes dressed up, I'll be talking to them. ఆయన అందరూ వస్తే అప్పుడు నేను మాట్లాడతాను అని చెప్పడం కాదు. No. His heart is here perpetually. ఆయన నిత్యము కూడా తన హృదయాన్ని ఇక్కడ ఉంచబోతున్నాడు. Amen. ఆమేన్. So come with the assurance that God is going to hear my prayer. కాబట్టి దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు, నా ప్రార్థనలో దేవుడు నిశ్చయముగా ఆలకిస్తాడు అన్న ఒక నిశ్చయతతో ఇక్కడికి వద్దాం. Amen. ఆమేన్. And I will give an example from the life of David. దావీదు జీవితాన్ని చూపెట్టి దానిలో నుండి తన జీవితంలో నుండి ఒక ఉదాహరణ కూడా మీకు ఇస్తా. Psalm 24:7. కీర్తనల గ్రంథము 27వ కీర్తన In verse 4 we read, 4వ వచనం చదువుదా. One thing I ask from the Lord that I seek, that I may dwell in the house of the Lord all the days of the Lord, to behold the beauty of the Lord and to meditate in his temple. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. Amen. హల్లెలూయా. What we learn here? ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం మనం? David is saying, ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, hello, he's a king. ఆయన ఒక రాజు. We can make any choices. ఆయన ఏదన్నా ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు, దేన్నన్నా ఎంచుకోవచ్చు. But he's saying here, కానీ ఇక్కడ దావీదేమంటున్నాడంటే, I'm asking one thing. నేను ఒక్క కోరిక, ఒక్క విషయాన్ని నేను అడుగుతున్నాను. Not two things. రెండిటిని కూడా కాదు, One thing. ఒక్కదాన్నే, What is ఒక్క that? వరాన్ని అడుగుతున్నాడు. What is that? ఏంటది? That I may dwell in the house of the Lord. నేను ఆయన ఆలయములో నివసించాలి అని నేను కోరుకుంటున్నాను. Amen. ఆమేన్. How long? ఎంతకాలం అంట? Time for lunch, and people will look at the watch, and they turn their hands like this, signaling, Pastor Aaron, time is over, I need to go home. మధ్యాహ్నం టైం అయింది అనుకోండి, ఇంకా అయ్యగారు ప్రసంగం చేయడం లేకపోతే ఇంకొకటి ఏదో ఆరాధన నడిపిస్తూ ఉన్నారనుకోండి, ముందు మనం టైం చూస్తాం, ఇలా చేతులు ఆడిస్తూ ఉంటాం. అప్పటికి అయ్యగారు అర్థం చేసుకోలేదు అనుకోండి, అయ్యగారండి మధ్యాహ్నం అయిపోయింది, భోజన టైం అయిపోయింది, మేము బయలుదేరతాం అన్నట్లుగా మాట్లాడతాం. No. But David is saying, కానీ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, I'm not going to come to church for half an hour. నేను మందిరానికి కేవలం అరగంట కలిపేకి వెళ్ళిపోవడానికి నేను మందిరానికి రావాలనుకోవడం లేదు. I want to be there all the days of my life. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. Why? ఎందుకని? Aigar put 6 fans here. అబ్బా, అయ్యగారు ఈ మందిరంలో 6 ఫ్యాన్లు పెట్టారు. Nice ventilation. బ్రహ్మాండమైన గాలి కూడా వీయడానికి చక్కగా వెంటిలేషన్ ఏర్పాట్లు చేశారు. So I'll come there and sit under a fan, so I'll be comfortable. కాబట్టి నేను మందిరంలో చక్కగా ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుని ఆ ఫ్యాన్ కింద సౌకర్యవంతంగా హాయిగా కూర్చుంటాను. I don't know about you. అమ్మ, మీ గురించి నాకు తెలియదు కానీ, But don't be like the believers in some churches. కానీ కొన్ని సంఘాల్లో ఉండే విశ్వాసులాగా మీరు ఉండొద్దు. Do you know what they do? వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? They come there and they said, this is my place. వాళ్ళు మందిరానికి వచ్చి ఇక మందిరంలో రిజర్వేషన్ చేయించుకున్నట్లుగా ఇది నా సీటే, ఇక నేను తప్ప ఇంకెవరు కూర్చోకూడదు అన్నట్లుగా వాళ్ళు ఉంటారు. If somebody comes and sits there, ఎవరన్నా వచ్చి వాళ్ళ ప్లేస్లో కూర్చున్నారనుకోండి, who are you? Why did you come here? ఎవరు నువ్వు, నా ప్లేస్లోకి ఎందుకు వచ్చావు అని ఎదురు ప్రశ్న వేస్తారు. I am a member of the church from the very beginning. నేను ఎంతకాలం బట్టి మందిరానికి వస్తున్నాను తెలుసా? ఇదిగో నేను చాలా సంవత్సరాలు బట్టి వచ్చే సీనియర్ విశ్వాసి నేను. Look at the fan, my name is written there. అదిగో పైన ఫ్యాన్ చూడు, ఆ ఫ్యాన్ మీద ఎవరి పేరు ఉంది? అది నేనే. I want to sit under the fan, enjoy it. నేను ఇచ్చిన ఫ్యాన్ కాబట్టి నా ఫ్యాన్ కింద నేను కూర్చుంటా, నువ్వెవరు వచ్చావు పక్క తప్పుకో అని అంటారు. No, I don't believe there are such people in Mayalavaram. కానీ మైలవరంలో ఉన్న ఈ మందిరంలో అమ్మ అలాంటి విశ్వాసులు లేరు అనుకుంటున్నా. Amen. ఆమేన్. Why are they coming?
ఎందుకు వాళ్ళు వస్తారు? Not just to sit under a fan, ఫ్యాన్ కింద కూర్చోడానికే కాదు, but to meditate in the temple. ఫ్యాన్ కింద కూర్చోడానికి కాదు, కానీ దేవుని వాక్యమును ధ్యానించడానికి నిజమైన విశ్వాసులు మందిరానికి వస్తారు. ఆమేన్. Why meditation means what? ధ్యానించుట అంటే అర్థం ఏమిటి? Is to think about it, ponder about it, and see how you can apply it in your life. దానిని గురించి ఆలోచించడం, దాని గురించి ఆసక్తి కలిగి ఉండడం, ఆ విన్న దేవుని మాటలు నా జీవితంలో నేను ఎలాగ అవలంబించి జీవించగలను అనే ఆశతో ఉంటారు చూసారా, దాన్ని ధ్యానించడం అంటారు. You're using పెద్ద పదాలు, ధ్యానించడం. I am not an educated man. అయ్యగారండి, మీరేమో ప్రసంగంలో ధ్యానించుట అని పెద్ద పదాలు ఒక రకంగా చెప్పాలని సంస్కృత భాషలాగా నాకేమో పెద్దగా అర్థం కావట్లేదండి, పెద్దగా చదువుకోలేదండి అని మీరు అనొచ్చామో. But let me ask you a question. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Until now, have you worried about anything? ఇప్పటి వరకు మీ జీవితంలో దేని గురించి అయినా మీరు చింతపడ్డారా? Maybe your husband, మీ భర్త గురించి కావచ్చు, your wife, మీ భార్య గురించి కావచ్చు, your education, మీ చదువు గురించి కావచ్చు, your financial situation, మీ ఆర్థిక ఇబ్బందుల గురించి కావచ్చు, whatever you've been worrying about it. అది ఏదైనప్పటికీ కూడా ఇంతవరకు మీరు జీవించిన జీవిత కాలంలో ఏదో ఒక దాని గురించి మీరు ఆందోళన చెందారు కదా. Right now it's raining in a flood situation. There's a warning by the government saying that it's going to have Kumbha Varsham and all these things. You're worried about what's going to happen. ఇప్పుడు మనం వాతావరణాన్ని చూసుకుంటే బాగా వర్షం బాగా పడుతూ ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. ప్రభుత్వం వారు కూడా, వాతావరణ శాఖ వాళ్ళు కూడా కుంభ వర్షం పడే అవకాశం ఉంది, మీ ప్రాంతంలో ఉరుములు పిడుగులు పడే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండనని మెసేజ్లు పంపించినప్పుడు దాని గురించి కూడా కొంచెం మనం ఆందోళన చెందుతూ ఉంటాం కదా. Right? And you remember last year what happened? Floods came to this area. గత సంవత్సరం ఏమైందో మీకు తెలుసు. గత సంవత్సరం వరదలు వచ్చాయి. ఈ ప్రాంతం కూడా వరద ముంపుకు గురైంది కదా. Vijayawada, the city of success, has been 3/4 of the city has been underwater in Vijayawada last year. విజయవాడ పట్టణం అది. ఆ పట్టణం కూడా గత సంవత్సరం వచ్చిన వరద ముంపుకి 3వ వంతు విజయవాడ పట్టణం అంతా మునిగిపోయింది. And you're worried about that. ఇప్పుడు అలాంటివన్నీ చూసినప్పుడు, అలాంటివన్నీ అనుభవించినప్పుడు మనం చింతపడుతూ ఆందోళన చెందుతూ ఉంటాం. Okay? అవును కదా. Now ఇప్పుడు use the same technique of worrying about negative things into what is the Bible teaching us. మీరు ప్రతికూలమైన వాటి గురించి అంత ఆందోళన చెందుతూ ఉన్నారు కదా, మనసు పెట్టి అంత ఆందోళన చెందుతున్నారు కదా. ఇప్పుడు ప్రతికూలంగా కాకుండా అనుకూలతలుగా వాటిని మీరు మలుచుకొని దేవుని వాక్యం ఏం చెబుతుంది అన్న ఆసక్తి దేవుని మాటల మీద మనం ఉంచుదాం. Instead of worrying about your husband, is he drinking or what you call wasting his money? భర్త గురించి, భర్త బాగా తాగుతున్నాడు, ఉన్న డబ్బులను అవజేస్తున్నాడు, ఉన్న పేరంతా చెడగొడుతున్నాడని భర్త గురించి ఆందోళన చెందే బదులు the same attitude, same thinking, use it in the scripture. What did our pastor say today? నీ భర్త గురించి ఎంత ఆలోచన చేస్తున్నావో, ఎంత ఆసక్తిగా ఆలోచన చేస్తున్నావో, ఆ ఆసక్తిని, ఆ ఆలోచనను ఆ రోజు దేవుడు దైవ సేవకుల ద్వారా ఏం మాటలు మాట్లాడుతున్నాడో ఆ మాటల మీద ఆసక్తిని పెడదాం. ఆమేన్. Think about it, and that is what meditation is. ఆ దేవుని వాక్యాన్ని గురించి దైవ దాసుల ద్వారా దేవుడిచ్చే మాటల గురించి ఆలోచన చేయండి. ధ్యానించడం అంటే దాని అర్థం అదే. ఆమేన్. It's not that go somewhere else and away from everything and sacrifice everything. ధ్యానించడం అంటే మీరు ఎక్కడికో వెళ్ళకండి. ధ్యానించడం అంటే ఉన్నవన్నిటిని వదిలేసేసి ఇక ఎక్కడికో దూర ప్రాంతాల్లోనికి వెళ్ళి ఎక్కడో గుహల్లో కూర్చొని అన్నిటిని త్యజించేసేసి ధ్యానంలో కూర్చోవడం, అది కాదు ఇక్కడ ధ్యానించడం అంటే అర్థం. Whatever your pastor garu preaches, మీ దైవ సేవకులు, మీ సంఘ కాపరి గారు ఏ వాక్యం ప్రసంగిస్తున్నారో, or when you're reading your Bible, లేదా మీరు వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్న సమయంలో what is God speaking to me? దేవుడు నాతో ఏమి మాట్లాడుతున్నాడు ఈ మాటల ద్వారా అని ఆలోచించడమే ధ్యానించడం. ఆమేన్. For God to speak to you, దానికోసం దేవుడు నీతో మాట్లాడాలి అని అంటే you need to do something. మీరు ఒక విషయం చేయాలి, ఒక పని చేయాలి. What is that? ఏమిటది? Habakkuk chapter 2. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము in verse 20 we read, 20వ వచనం మనం చదువుదాం. But the Lord is in a holy temple, let all the earth be silent before him. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. What do we learn here? ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామండి మనం? Where do we find the presence of God? దేవుని సన్నిధిని మనం ఎక్కడ చూడగలుగుతాం, ఎక్కడ అనుభవించగలుగుతామంట? Not just wherever we think about. దేవుని సన్నిధి అనేది మనకి ఎక్కడ పడితే అక్కడ మనం అనుకుంటున్న చోటెల్లా దేవుని సన్నిధి మనకు కనబడదు. The Bible says, దేవుని వాక్యం చెబుతుంది, he is where people live a holy life. ఎక్కడ
జనులు పరిశుద్ధత కలిగి జీవిస్తారో, పరిశుద్ధంగా జీవిస్తారో వారి మధ్యలో ఆయన సన్నిధి ఉంటుంది. Because the God that we worship ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. Amen. హల్లెలూయా. Therefore, whatever you think, కాబట్టి మీరు ఏ ఆలోచన చేసినా, whatever you feel, మీరు దేని గురించి మీరు ఆలోచన చేస్తున్నా, that needs to be holy. అదంతయు కూడా పరిశుద్ధంగా ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The God that we worship మనం ఆరాధించే దేవుడు is a jealous God. ఆయన రోషము కలిగిన దేవుడు. Amen. ఆమేన్. And he does not want other people to get the glory. ఆయన వేరే వ్యక్తులు మహిమ పొందడాన్ని ఆయన సహించలేడు. Even yourself, oh, I preached a good message. నేను గొప్ప ప్రసంగాన్ని చెప్పాను అని నీకు నీవుగా మహిమను ఆపాదించుకున్నా సరే ఆయన ఒప్పుకోడు. Amen. ఆమేన్. You need to give glory to God. మీరు ప్రతి విషయంలో దేవునికి మహిమను ఆపాదించాలి. Amen. ఆమేన్. The Bible says in Isaiah chapter 6. దేవుని వాక్యం యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఈ రీతిగా చెబుతుంది. Isaiah had a vision. యెషయా భక్తుడు ఒక ప్రత్యక్షత లేదా ఒక దర్శనాన్ని పొందుకున్నాడు. In verse 3 we read, 3వ వచనం చదువుదాం. one called out to another and said, holy, holy, holy is the Lord of hosts, the whole earth filled with his glory. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. What's happening here? ఇక్కడ ఏం జరుగుతుందండి? They are seeing God, what you call angels worshiping God. అక్కడ ఉన్న శరాపులు, దేవదూతలు యెహోవా దేవునిని ఆరాధిస్తున్నారు. How? ఎలా? Saying holy, holy. ఏమని ఆరాధిస్తున్నారంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దేవుని స్తుతిస్తున్నారు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే the God dwells where people will worship him in holiness. ఆయన ప్రజలు పరిశుద్ధత కలిగి ఎక్కడైతే ఆయనను ఆరాధిస్తారో ఆ ఆరాధించు వారి మధ్యలో ఆయన సన్నిధి ఉంటుంది. Peter, an ordinary fisherman, పేతురు గారు ఒక సర్వసాధారణమైన జాలరి. when he was filled with the anointing of the Holy Spirit, ఆయన దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అభిషేకము చేత తాను నింపబడినప్పుడు he lost his fear and he wrote a powerful epistle. ఆత్మతో నింపబడిన తర్వాత అంతకు ముందు వరకు ఉన్న తన భయాన్నంతా తాను తొలగించుకొని భయాన్ని విడుదల పొంది ఒక అద్భుతమైన పత్రికను రాశాడు. In 1 Peter chapter 1, పేతురు రాసిన మొదటి పత్రిక దగ్గరికి మనం వద్దాం. in verse 15 and 16 we read, అక్కడ మొదటి పత్రికలో 15, 16 వచనాలు మనం చదువుదాం. be like the Holy One who called you, be holy yourselves and in your behavior, because it is written, you shall be holy for I am holy. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తెలుగు బైబిల్లో 14 అని ఉంది. అక్కడ చూద్దాం. నేను పరిశుద్ధులనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. Amen. ఆమేన్. What's it saying? ఏమంటున్నాడు ఆయన? Because I am holy, నేను పరిశుద్ధులనై ఉన్న ప్రకారం you need to be holy. మీరు కూడా అన్ని విషయాలలో పరిశుద్ధత కలిగి ఉండాలి. What does that mean? దాని అర్థం ఏమిటి? That it's not just coming to church and wearing what you call white clothes and things like that. మందిరానికి మందిరానికి వచ్చినప్పుడల్లా తెల్లని బట్టలు వేసుకుంటే ఇక పరిశుద్ధులం అయిపోతామని దాని అర్థం కాదు. No. Your attitude needs to be holy. మీ ప్రవర్తన, జీవన విధానం అనేది పరిశుద్ధంగా మారాలి. Amen. ఆమేన్. What is Peter saying? ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారు? Reminding us, Jehovah God is holy. ఆయన గుర్తు చేస్తున్నాడు, యెహోవా దేవుడు పరిశుద్ధుడు, we need to be holy. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము కూడా పరిశుద్ధులై ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And yes, we're living in this earthly body. మనము అవును ఈ భూ సంబంధమైన ఈ మట్టి దేహంలోనే మనం నివసిస్తున్నాం. Therefore, we have lustful desires in our life. కాబట్టి మన జీవితంలో సర్వసాధారణంగానే ఈ లోక సంబంధమైన కోరికల చేత మనం నింపబడుతుంటాం. But we need to be cleansed by the Holy Spirit daily. అయితే మనము అనుదినము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. Example. ఉదాహరణగా, how many of you took bath this morning? ఈ రోజు ఉదయం అమ్మ ఇక్కడికి ఎంతమంది స్నానం చేసి వచ్చారు? At least wash your face. కనీసం స్నానం చేయడం పొరపాటున ఎవరికైనా అలవాటు లేకపోతే ముఖం అన్నా కడుక్కుని వచ్చి ఉంటారు కదా. Everybody wash their face and brush their teeth in the morning. ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున లేచి లేవగానే ముఖం కడుక్కుంటారు, బ్రష్ చేసుకుంటారు, పళ్ళు తోముకుంటారు, ముఖం కడుక్కుంటారు. You brushed your teeth yesterday, why are you brushing it today? ఏమండి, నిన్న బ్రష్ చేశాను కదా, నిన్న పళ్ళు
తోముకున్నాను సరిపోద్దులే, ఇంకా ఈ రోజు పొలు తోముకోవడం ఎందుకు లేని, ఎవరన్నా పొలు తోముకోకుండా ఉంటారా? No, everybody clean yourselves. ప్రతి ఒక్కరూ కూడా తమను తాము పరిశుభ్రపరుచుకుంటూ ఉంటారు. Why? ఎందుకని? Because as long as we're living in the sinful world, ఈ పాపపూరితమైన ఈ భూలోకములో మనము జీవించినంత కాలము కూడా Satan is going to tempt you. అపవాది మిమ్మల్ని పదే పదే శోధిస్తూ ఉంటాడు. Amen. ఆమేన్. And yes, it may not be great sins like adultery or murder or things like that. శోధించడం అంటే వ్యభిచారము లేకపోతే నరహత్య చేయడం ఇలాంటి భయంకరమైన పాపాలు శోధనలే కాదు. But may, yes, example, I love to drive. అంత భయంకరమైన శోధనలు కాకపోవచ్చు. ఉదాహరణకి నాకు డ్రైవింగ్ చేయడం అంటే బాగా ఇష్టం. This morning I drove all the way from Gunadala to this place. ఈ ఉదయం కూడా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు గొన్నదల దగ్గర నుండి విజయవాడ దగ్గర నుండి ఇక్కడ వరకు నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాను. But at the same time there's somebody who cuts in front of me. అయితే కొన్నిసార్లు డ్రైవింగ్ నా పొలాన నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఎవడో బైక్ మీద రైమంట దూసుకుంటూ నా కారు ముందు నుండి వెళ్ళాడు అనుకోండి. Just like when we coming here, somebody was coming with the bike right in front of me. ఇప్పుడు ఈ మైలవరానికి వస్తూ ఉండగానే కారు మీద వస్తూ ఉండగా ఒకడు బైక్ డ్రైవ్ చేసుకుంటూ రైమంట కారు అడ్డంగా వచ్చి అలాగ ముందుకు వెళ్ళిపోయాడు. Amen. And when that happened, అలా జరిగినప్పుడు what was in my mind? నా మనసులో ఏముంటుందో తెలుసా? Oh, cursing him. Why was he born in this earth? ఎందుకురా పుట్టావు నువ్వు ఈ లోకంలో అని కొంచెం ఏదో రకంగా వాడి మీద కోపం వచ్చి ఏవేవో మాటలు అనాలనిపిస్తూ ఉంటుంది. Really, we do not know his situation. కానీ మనము నిజంగా మనసు పెట్టి ఆలోచన చేస్తే ఆ వ్యక్తి ఎందుకంత తొందరలో వెళ్తున్నాడో, పాపం తన అవసరత ఏంటో తన సమస్య ఏంటో మనకు తెలియదు. Maybe he's a doctor and needs to rush to the hospital to perform a surgery. బహుశా ఎవరికో వారి ఇంట్లోనో ఎవరికో ఆపరేషన్ జరుగుతుంది అనుకుంటా, కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి అర్జెంట్గా వెళ్ళాలనుకుంటా, కాబట్టి తొందరగా వెళ్తున్నాడేమో. Maybe he has some emergency, he needs to go there. లేదంటే ఏదో ఒక అత్యవసరమైన పరిస్థితిలో ఉన్నాడేమో, అందుకనే త్వరగా తాను ఆ ప్రదేశానికి వెళ్ళాలేమో. Make it a little bit jovial. నేను ఇంకా కొంచెం మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ఈ విషయం కూడా చెప్తాను. In my mind, I think నా మనసులో నేను ఏమని ఆలోచన చేస్తానంటే, maybe he needs to go to number 2. Let him go. బహుశా అతనికి కొంచెం అర్జెంటుగా నెంబర్ 2 వస్తుందేమో, అందుకనే పోనీలే. Amen. ఆమేన్. So I calm myself and not get angry at him. కాబట్టి నేనేం చేస్తానంటే, ఒకవేళ కారుకు అడ్డంగా వచ్చి రేయమంటూ దూసుకొని వెళ్ళినా సరే నేను ఆ వ్యక్తిని ఏమనను, ఆ వ్యక్తి మీద కోపం కూడా తెచ్చుకోను. ఇదిగో ఇవన్నీ కూడా నేను ఆలోచన చేసి సర్లే వెళ్ళనీలే అని తనను అర్థం చేసుకొని తను ముందుకు పోనిస్తాను. More than that, దానికంటే ప్రాముఖ్యంగా I feel that the hand of God is in my life. నా జీవితంలో దేవుని హస్తము నాకు తోడుగా ఉంది నా ప్రయాణంలో కాపాడడానికి అని కూడా నేను అనుకుంటాను. ఆమేన్. Maybe because of that I had to put a stop, a break, and maybe I'm slowing down because there may be something danger ahead of me. బహుశా ఆ వ్యక్తి అలాగా అడ్డంగా వచ్చి ముందుకెళ్ళాడు కాబట్టి నేను కొంచెం బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఆ బ్రేక్ వేయకుండా అలాంటి వేగంతో నేను ముందుకెళ్తే ఏమో కొంచెం ముందుకెళ్తే ఏమైనా యాక్సిడెంట్ జరిగేదేమో, దేవుడు దాన్ని తప్పించడానికే ఈ శోధన అనుమతించాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, I'm giving you some ideas when you are tempted to be angry at some people. నేను మీకు ఈ ఆలోచనలు ఎందుకు ఇస్తున్నానంటే నా గురించి చెప్పడానికి కాదు, మీ జీవితంలో శోధనలు వచ్చినప్పుడు, మీ జీవితంలో కూడా ఎవరి మీద కోపం వచ్చినప్పుడు మీరు కూడా వారిని అర్థం చేసుకుంటారని ఈ మాటలు చెబుతున్నాను. ఆమేన్. And don't be angry and sin and fall away, lose the salvation in your life. ఇతర వ్యక్తుల మీద కోపాన్ని ప్రదర్శించి కోపాన్ని కొమ్మరించేసి దాని ద్వారా దేవుని దృష్టిలో మీరు పాపం చేసిన వారిగా ఉండవద్దు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, when you come to this this church here in మైలవరంలో ఉన్న ఈ మందిరానికి మీరు వచ్చినప్పుడల్లా you need to learn to be holy. మీరు పరిశుద్ధులుగా ఉండడాన్ని మీరు నేర్చుకోవాలి. Not just when you're in church, కేవలం మందిరములో ఉన్నప్పుడే కాదు గాని all the days of your life you need to live a holy life. మీ జీవిత కాలం అంతయు కూడా మీరు పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. Amen. Amen. Another reason why you're coming to church is, దేవుని మందిరానికి రావడానికి ఉన్న మరొక కారణం ఏమిటంటే, not just to pour out your needs in front of God and ask, meditate in his temple. దేవుని ఎదుట మీ అవసరతలన్నిటినీ ఆయన ఎదుట ఉంచి ఆయన యందు ధ్యానముంచడానికి ప్రార్థించడానికి మాత్రమే కాదు గాని, not just to live a holy life, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి మాత్రమే కాదు గాని, another reason why God wants you to come to this church is, మందిరానికి మనలను రమ్మని దేవుడు చెప్పడానికి కలిగిన మరొక కారణం ఏమిటంటే, John chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయము in verse 24 we read, 24వ వచనం మనం చదువుదాం. God is spirit and those who worship him must
worship him in spirit and truth. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. Amen. ఆమేన్. What's he saying? ఏమంటున్నాడు ఆయన? Hello believers. ప్రియ విశ్వాసులారా, వింటున్నారా? The reason why you come to church is దేవుని మందిరానికి రావడానికి ఒక కారణం ఏమిటంటే, not just to listen here, ఎందుకు మందిరానికి రావాలంటే కేవలం దేవుని మాటలు వినడానికే కాదు, not just sit on the fan and enjoy the cool breeze, ఫ్యాన్ కింద కూర్చొని చల్లటి గాలిలో ఆస్వాదంగా సౌకర్యవంతంగా కూర్చోడానికే కాదు, but you need to be a worshipper. దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులుగా మీరు మారాలి. Amen. ఆమేన్. But unfortunately in many churches అయితే దురదృష్టవశాత్తు చాలా సంఘాలు ఈ రోజులు ఎలాగున్నాయంటే, they have a choir వారికి క్వైర్ టీం ఉంటుంది, పాటలు పాడే గాయకుల బృందం ఉంటుంది, and they have people who are trained how to sing. ఎలా పాటలు పాడాలో వారు చక్కగా ట్రైనింగ్ తీసుకొని చక్కగా పాడతారు. Example, ఉదాహరణగా in my local church in Kodadala, మా గుణదల్లో స్థానిక సంఘంలో every Sunday ప్రతి ఆదివారం the young people stay for about half an hour. యవ్వనస్తులు కొయ్యర్గా స్టేజ్ మీదకి వేదిక మీదకి వచ్చి అరగంట సేపు వారు చక్కగా పాటలు పాడతారు. To train or sing or plan what songs they're going to sing. వాళ్ళు పాటలు పాడడానికి ముందే ఏం పాటలు పాడాలో అవన్నీ కూడా వారు ముందే చక్కగా చూసుకుంటారు. So that they can go when by the time they come back next Sunday, రాబోయే ఆదివారం వచ్చేసరికల్లా they will know what song to sing, how to sing and all those things. వచ్చే ఆదివారం ఏం పాటలు పాడాలో ఎలా పాడాలో ఈ ఆదివారమే వారు చూసుకుంటారు కాబట్టి వచ్చే ఆదివారం వాళ్ళకి ఇబ్బంది ఉండదు. But the problem is, అయితే సమస్య ఏంటంటే, the believers are just looking at what a wonderful song my daughter, my young people are singing there. వచ్చిన విశ్వాసులందరూ ఏం చేస్తారో తెలుసా? ఓహో, ఎంత అద్భుతంగా పాడుతున్నారు వీళ్ళు, భలే పాడుతున్నారే, అదిగో మధ్యలో ఉంది నా కూతురే, అదిగో వెనక ఉంది నా కొడుకే, ఎంత బాగా పాడుతున్నారో అని వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటారు. But they don't sing, they are not worshiping. అంతేగాని వారు పూర్ణ మనసుతో ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. Amen. ఆమేన్. God is saying, అయితే దేవుడు ఏమంటున్నాడంటే, hello, వింటున్నారా? God is seeking people who are worshiping him in spirit and in truth. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించే ప్రజలను ఆయన వెతుకుచున్నాడు. But many people what they do is, అయితే చాలా మంది విశ్వాసులు ఏం చేస్తూ ఉంటారంటే, Ayyar will sing, that choir leader will sing, and they'll sing, let me sit here. అయ్యగారు పాడతారులే, లేకపోతే పలానా కొయర్ లీడర్ గారు పాడతారులే, లేకపోతే పలానా వ్యక్తి పాడతారులే, నేను కూర్చొని అలాగ వాళ్ళని చూస్తూ ఉంటానని అనుకుంటుంటారు. No. This is a very, what do you call, condition is saying that you must worship in spirit and in truth. యేసుక్రీస్తు ప్రభువారు అమ్మ చూస్తూ ఉండిపోమని చెప్పలేదు. ఆయన నొక్కి వక్కానించి మరి ఏమంటున్నాడంటే, నన్ను ఆరాధించాలి, ఎలాగంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటున్నాడు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The point I'm trying to say is, నేను చెప్తున్న విషయం ఏమిటంటే, it needs to be done from deep within. మనము హృదయ అంతరంగములో నుండి దేవుణ్ణి ఆరాధించాలి. Amen. ఆమేన్. Yes, you may say that I don't have a good voice to sing, or I cannot sing to the tune. అయ్యారండి, నేను పాట పాడితే నా స్వరం అంత మధురంగా ఉండదండి, లేకపోతే వాళ్ళు పాడిన పాటకు తగినట్లుగా నేను రాగం తీయలేను, నా స్కేల్ కూడా సరిగా ఉండదు అని మీరు అనుకోవచ్చు. Hello. వింటున్నారా? God is not looking at you, are you a professional singer or not? దేవుడు మీరు ప్రొఫెషనల్ గాయకులా కాదా అనేది దేవుడు చూడట్లేదు. Remember Sujit, the young, Pastor Sujit, who comes and ministers to us especially for young people. యవ్వనస్తుల మధ్యలో మనకి మెయిన్ క్యాంపస్లో యూత్ మీటింగ్ జరిగినప్పుడు సుజిత్ సునీల్ అయ్యగారు ఆయన వచ్చేవారు కదా. He went to England. ఆయన ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాడు. And learned how to worship, how to sing, and he had to learn some breathing exercise and vocal exercise also. ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి పాటలు ఎలా పాడాలనేది నేర్చుకున్నారు. అందులో వాళ్ళు ఏమేమి నేర్పించారంటే, ఆ పాటలు పాడడానికి ఒక ప్రత్యేకంగా గాలి ఎలా పీల్చుకొని ఎలా వదలాలి అనే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్పించారు. అంత మాత్రమే కాకుండా ఆ స్వరాన్ని కూడా ఎలాగ ఆ పాట నిమిత్తం సరి చేసుకోవాలి, ఈ విషయాలన్నీ అక్కడ నేర్చుకున్నారు. I mean exercise. ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ అన్నమాట. They sing, they what you call, learn to increase the pitch like that. అంటే ఆయన గంభీరంగా పాడడం కానీ, గంభీర స్వరాలు లేకపోతే హెచ్చుగా పాడేవి, హెచ్చు తగ్గులన్నీ కూడా ఆ స్వరాలు ప్రాక్టీస్ చేస్తారు, అభ్యసిస్తూ ఉంటారు. He's a professional.
ఆయన చాలా అద్భుతంగా పాటలు పాడే ప్రొఫెషనల్ సింగర్ ఆయన. You may say, I'm not like Sunil Iyer. మీరు అనొచ్చు, అయ్యగారండి మరి ఆయన అంత ట్రైనింగ్ తీసుకొని పాడతా ఉంటే నేనేమో అంత ప్రసిద్ధ గాయకురాలని కాదు కదా. And as the people in my community say, మా దగ్గర ఉన్న విశ్వాసులందరూ నా గురించి ఏమంటారంటే, if I sing donkeys will come. నేను గనక పాటలు పాడితే గాడిదలు పరిగెత్తుకుంటూ వస్తాయని అంటారయ్యా. Praise the Lord for that. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. At least animals are listening to your voice and they're motivated to come and to listen to you. ఒకవేళ అదే నిజమైతే మీరు ఇలాగ అనుకోండి, ఏంటంటే మీరు పాటలు పాడితే కనీసం జంతువులన్నా వచ్చి మీరు పాడే పాటలు వింటున్నాయి. The point I'm trying to say is, ఇక నేను చెబుతున్నది ఏంటంటే, God has given us different voice pattern. దేవుడు మనందరికీ కూడా ఒకే స్వరాన్ని ఇవ్వలేదు, విభిన్నమైన స్వరాలను ఇచ్చి ఆశీర్వదించాడు. Nowadays we are familiar with the cell phones. ఈ రోజుల్లో మనందరూ కూడా సెల్ ఫోన్లు మనందరికీ తెలిసినవే, సుపరిచితమైనవే. Even at midnight when somebody calls you up, even with your opening your eyes, when they say hello, you must say, this is Martha Garu, this is David Garu is talking to me. అర్ధరాత్రి పూట మీరు పడుకున్నప్పుడు మధ్యరాత్రి వేళ మీకు ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, ఫోను ఆ చూడకుండానే మీరు ఆ ఫోన్ కాల్ చెవి దగ్గర పెట్టుకోగానే వెంటనే అటు నుండి ఎవరి స్వరమో మీరు ఇట్టే గుర్తుపట్టేస్తారు. నిద్రలో లేపి మీరు ఫోన్ మాట్లాడినా సరే, ఇది మార్తమ్మ గారి స్వరం, ఇది మరియమ్మ గారి స్వరం, ఇట్టే గుర్తుపట్టేస్తారు. Why? ఎందుకని? Because God has given us different voice pattern. దేవుడు ప్రతి వ్యక్తికి కూడా ప్రత్యేకమైన కంఠస్వరాలను దేవుడు ఇచ్చాడు. Why? ఎందుకని? God wants to hear your voice, not your singer's voice. ఎందుకు ఆయన అందరికి ఒక్కొక్కరికి ప్రత్యేకమైన స్వరాన్ని ఇచ్చాడంటే, ఆ ప్రత్యేకమైన స్వరంతో నీవు దేవుణ్ణి ఆరాధిస్తావని. అంతేగాని ఆ స్వార్థ గాయకులు పాడితేనే నేను వింటానని దేవుడు చెప్పట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. There are many mothers here with babies. ఇక్కడ చాలా మంది తల్లులు, అమ్మ పిల్లలతో పాటు వచ్చిన తల్లులు కూడా ఇక్కడ ఉన్నారు. Praise the Lord for that. వారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. I do not know, but here in what do you call మైలవరంలో ఉన్న వారి గురించి నాకు తెలియదు కానీ, but in విజయవాడలో అయితే we have apartments. మాకు అపార్ట్మెంట్లు ఉన్నాయి. There's only one wall that separates both the houses. రెండు కుటుంబాల మధ్యలో, రెండిళ్ల మధ్యలో ఒక గోడే అడ్డం అన్నమాట. Example, ఉదాహరణగా, if there's a baby in this house and baby also in another house, ఒకవేళ అపార్ట్మెంట్ లో రెండు గదుల మధ్యలో ఒక గోడ ఉంది కదా, ఆ గదిలో ఉండే వాళ్ళకి ఒక బాబు పుట్టాడు అనుకోండి, ఈ గదిలో ఉన్న వారికి ఒక బాబు పుట్టాడు అనుకోండి. when the baby cries for milk, ఇప్పుడు ఆ బిడ్డ పాల కోసం, ఏది పక్కింట్లో ఉన్న బిడ్డ పాల కోసం ఏడ్చాడు అనుకోండి, what will you do? మీరేం చేస్తారు? Hey, Nidramaha, wake up, look at the baby next door, the baby is crying and come on, you wake up and drink milk. ఈ ఇంట్లో ఉన్న తల్లి వెళ్ళి, రే నిద్రమోహమా ఏంట్రా అలా నిద్రపోతున్నావు, పక్కనున్న బాబు చూడరా ఎట్లా గెడుతున్నాడు పాల కోసం, నువ్వు చూడు గుర్రు పెట్టుకుని నిద్రపోతున్నావు, లే పాలు పడతాను అని అంటదా? No mother will do like that. ఏ తల్లి కూడా పక్కింట్లో పిల్లోడు పాల కోసం ఏడిస్తే వీడిని నిద్ర లేపదు. Only when your baby cries, నీ సొంత బిడ్డ తన స్వరముతో మొరపెట్టినప్పుడే లేదా ఏడ్చినప్పుడే you recognize your baby's voice. నీ బిడ్డ స్వరాన్ని నీవు గుర్తించగలుగుతావు. Not your neighbor's baby, but your baby's voice. మీ పొరుగు వారి బిడ్డ ఏడ్చినప్పుడు కాదు, మీ సొంత బిడ్డ ఏడ్చినప్పుడు ఆ స్వరాన్ని మీరు గుర్తుపడతారు. Then whatever you may be doing, కాబట్టి మీరు ఆ సమయంలో ఏ పనిలో తీరిక లేకుండా ఉన్నా సరే, you may be watching a very popular serial, ఒకవేళ మీరు చక్కగా సుప్రసిద్ధం అయిపోయిన ఆ సీరియల్ ని మీరు చూస్తూ ఉన్నా సరే, or maybe you're talking on the phone with your friend, లేదంటే మీ స్నేహితురాలతో మీరు ఫోన్ లో మాట్లాడుతున్నా సరే, you'll cut the phone, turn the what do you call serial off and go take care of the baby's need. ఫోన్ కట్టేస్తారు, టీవీ కట్టేస్తారు, పనులన్నీ పక్కన పెట్టేసి ముందు పరుగున బిడ్డ దగ్గరికి వెళ్ళి బిడ్డకు పాలు పడతారు. Why? ఎందుకని? My baby is crying. నా బిడ్డ మొరపెడుతుంది లేదా ఏడుస్తుంది కాబట్టి నేను వెళ్ళి పాలు పడతాను. Who taught you this? ఏమండి, ఇలాగ బిడ్డ మొరపెట్టగానే వెళ్ళి ఆ బిడ్డకు పాలు పట్టాలన్న విషయం మీకు ఎవరు నేర్పించారు? Because we are created in the image of God. ఆ మనస్సు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటే, మనము దేవుని స్వరూపములో సృష్టించబడ్డాము కాబట్టి we have the same DNA, we have the same personality as our heavenly Father. మన పరలోకమందున్న తండ్రి యొక్క DNA అనగా ఆయన మనస్సునే మనం పొందుకొని ఉన్నాం. ఆమేన్. Therefore when we pray to God, కాబట్టి మనము కూడా ఒక చంటి బిడ్డ మాదిరిగా ఆ తండ్రి అయిన దేవునికి మొరపెట్టినప్పుడు God says,
దేవుడు అంటాడు కదా, hello my believers, my so and so sister, so and so brother in Mayalavaram is talking to me. మైలవరంలో ఇదిగో ఫలానా మందిరంలో ఉన్న ఫలానా సహోదరి లేదా ఫలానా సహోదరుడు నాతో మాట్లాడుతున్నారు. Therefore I'm going to cut the call from Gunadala. కాబట్టి నేను గుణదల నుంచి వచ్చిన కాల్ని నేను కట్ చేస్తాను. I'm going to talk to listen to the prayers of who is praying from Mayalavaram. వారు నాకు మొరపెడుతున్నారు, ప్రార్థిస్తున్నారు కాబట్టి నేను మైలవరం వైపు తిరిగి మైలవరంలో ఉన్న ప్రజలు పెడుతున్న మొరను నేను ఆలకిస్తానని ఆయన అనుకుంటాడు. What is my daughter saying? What is my son crying out to me? ఏమండి, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె నా దగ్గర ఏ మొర పెడుతున్నారు, వారు ఏ అవసరతలో ఉన్నారు ఆయన చూస్తాడు. Amen. ఆమేన్. The point I'm trying to say is, ఇవన్నీ చెప్పడం వెనక నా ఉద్దేశం ఏమిటంటే, you need to pray with your voice. మీరు మీ స్వంత స్వరంతో మీ దేవునికి మొర్ర పెట్టాలి. Amen. ఆమేన్. Thank God for Premananda garu. ప్రేమానందం అయ్య గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. God has given him a good wife, and yes, both of them are praying and their prayer are very effective. దేవుడు వారికి చక్కటి ఆత్మీయురాలైన సతీమణి గారిని దేవుడు ఇచ్చారు. దంపతులు ఇరువురు కలిసి అద్భుతమైన పరిచర్య దేవుని కృపచేత జరిగిస్తున్నారు. But God is listening to their prayer. అయితే దేవుడు వారి మొరలు, వారి ప్రార్థనలు ఆలకించి దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. But God wants to hear your prayer. అయితే వారి ప్రార్థనే కాదు, దేవుడు మీ సొంత స్వరాలతో చేసే ప్రార్థన కూడా ఆయన వినాలనుకుంటున్నాడు. Amen. ఆమేన్. When you pray with your whole heart, with spirit and in truth, మీరు పూర్ణ హృదయముతో, ఇందాక మనం వాక్యంలో చదివినట్లుగా ఆత్మతోను సత్యముతోను మనం ఆయనకు ప్రార్థించినప్పుడు, once again, what does it mean? మరొకసారి దాని అర్థం ఏమిటి? That is not for your selfish thing. మీ సొంత ప్రయోజనాల కోసం, మీ స్వార్థం కోసం దేవుని అడగడం కాదు. No, it's for the glory of God. దేవుని మహిమ కొరకు మనం అడగాలి. Amen. ఆమేన్. Many people come and say, I guarantee, pray for me, I have studied, I got this degree, but I don't have a job. చాలా మంది అయ్యగారుల దగ్గరకు వచ్చి, మా దగ్గర కూడా వచ్చి ఏమంటారంటే, అయ్యగారండి నేను పలానా చదివానండి, పలానా మార్కులు వచ్చినాయండి, కానీ నాకు ఇంకా ఏ ఉద్యోగం రావట్లేదండి, ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు. Amen. ఆమేన్. Then I'll ask them this question. అప్పుడు నేను వారిని ప్రశ్న అడుగుతాను, Why do you want this job? నీకు ఈ జాబే ఎందుకు కావాలని అడుగుతాను. Any job. Why do you want a job? నేను అడుగుతాను, అసలు ఏ జాబ్ అయినా సరే ఎందుకు నీకు ఉద్యోగం కావాలని అడుగుతాను. I guarantee, when I studied, my parents took loan, I need to pay that loan. ఆయన ఏమంటాడంటే, అయ్యగారండి నేను బాగా చదువుకున్నాను, నన్ను చదివించడానికి మా అమ్మ నాన్న అప్పు చేశారు, ఆ అప్పు తీర్చడానికి నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అని అంటాడు. Or I need to take care of my family. లేదంటే నా కుటుంబం పట్ల నేను శ్రద్ధ కలిగి వాళ్ళని పట్టించుకోవాలి కాబట్టి, వారి అవసరతలు తీర్చాలి కాబట్టి నేను ఉద్యోగం చేస్తాను అంటాడు. So if I have time, I take time and ask you, is that all you need? Is that all you're going to do? నిజంగా ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాన్ని బట్టి ఇదేనా నువ్వు చేయాలనుకుందా నేను అడుగుతాను. Where is God? దేవుడు ఎక్కడున్నాడు అని అంటాను. In this job, where is God? ఈ ఉద్యోగంలో దేవుడు ఎక్కడా అని నేను అడుగుతాను. I guarantee I'll give Dashabhagam. In fact, the first what you call offering, I'll give it to you. Give it to God. ఆయన ఏమంటాడంటే, అయ్యగారండి అమ్మో భలే వాళ్ళండి, ఉద్యోగం చేసిన తర్వాత దశమ భాగం తీసుకొచ్చి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు దశమ భాగం తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను, అప్పగిస్తాను దేవుడిగా అని అంటాడు. Not only that, అంత మాత్రమే కాదు, the first salary I'll give it to God. ప్రథమ ఫలంగా వచ్చిన మొట్టమొదటి జీతం కూడా దేవునికి ఇచ్చేస్తానయ్యా అంటారు. Amen. ఆమేన్. Hello, God does not need your money. ఏమండి వింటున్నారా? దేవుడికి మీ డబ్బుతో అవసరం లేదు. Amen. ఆమేన్. But God is asking you, with the job that I am giving you, will you be a light and salt in that particular company or the place that you're working? దేవుడు మిమ్మల్ని ప్రాముఖ్యంగా ఏం అడుగుతున్నాడంటే, మీరు ఏ స్థలంలో ఏ ఆఫీసులో ఉద్యోగం చేస్తారో ఆ ఉద్యోగం చేసే చోట్ల మీరు దేవుని వెలుగును ప్రకాశింపజేసే వెలుగుగాను, సారవంతమైన ఉప్పుగాను, అక్కడ ప్రజల మీద దేవుని మహిమను ప్రభావితం చేసే వ్యక్తులుగా మీరుండాలి. Only then, అప్పుడు మాత్రమే God is going to give you the job definitely. దేవుడు ఖచ్చితంగా ఆ ఉద్యోగాన్ని దేవుడు మీకు ఇస్తాడు. Amen. ఆమేన్. Point I'm trying to say is, ఇక నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, I'm just studied, I'm just going to get a good job. I'm not a professional speaker. అయ్యగారండి నేను ఏదో చిన్న చదివే, ఏదో కొంచెమే చదువుకున్నాను, ఇంతకు ముందు ఆ చదువు కూడా అయిపోయింది కాబట్టి ఆ ఉద్యోగం ఏదో రకంగా చేసేద్దాం అనుకుంటున్నాను. నేను బాగా మాట్లాడే వ్యక్తినేం కాదు, గొప్ప ప్రసంగికుని కూడా ఏం కాదు. I'm not a deep Bible student. లేదంటే నేను బైబిల్ కళాశాలలో తర్ఫీదు పొందిన బైబిల్ కళాశాల విద్యార్థిని కూడా కాదు. హలో God is not asking you to be a scholar. దేవుడు మీరు స్కాలర్గా ఉంటేనే అని దేవుడు అంటలేదు ఆయన. No. Remember in the Bible, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే గుర్తుపెట్టుకోండి, the first generation, మొదటి తరం everybody ప్రతి ఒక్కరు కూడా was shining for God.
దేవుని కొరకు ప్రకాశించే వారిగా ఉంటారు. And because of that, the Bible clearly says, దానిని బట్టి దేవుని వాక్యం సుస్పష్టంగా ఏమని చెబుతుందంటే, the first generation itself, they were able to turn the world upside down. ఆ ఆదిమ తరము వారు లేదా మొదటి తరం వారు ఈ భూమిని తలక్రిందులు చేయగలిగారంట. Amen. ఆమేన్. How? ఎలా? They didn't have the Bible in those days. ఆ ఆదిమ క్రైస్తవులకి ఈ రోజుల్లో మన చేతిలో ఉన్నట్టుగా బైబిల్ గ్రంథాలు వారి చేతుల్లో లేవు. Matthew, Mark, Luke and John was not written in those days. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తలేమీ ఆ రోజుల్లో అప్పటికింకా రాసి ఉండబడలేదు. But how did they change the world upside down? అయితే ఆ ఆదిమ క్రైస్తవులు ఈ భూలోకాన్ని తలక్రిందులుగా ఎలా చేయగలిగారు? Because they shared the story. వారు ఒక కథలుగా దేవుని కార్యాలను ప్రజలకు తెలియజేస్తూ వెళ్ళారు. How did they do it? వారు ఎలా చేసేవారో తెలుసా? They came to IPC church in Mayilavaram. ఆ మైలవరంలో ఉన్న ఐపీసీ చర్చికి వారు వచ్చారనుకోండి, Poured out their problem. వారి సమస్యలు ఈ మందిరంలో కుమ్మరించారనుకోండి, God helped them to overcome that. దేవుడు వారు పెట్టిన మొరను బట్టి ఆ సమస్యలను విడిపించి జయమిచ్చాడు అనుకోండి. And they found somebody who's going through a similar situation. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వారిలాగే వేదన పడుతున్న ఆ వ్యక్తులు ఎవరున్నారో వారిని కనుగొని వారి దగ్గరకు వెళ్ళి And tell them their story. వారి జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో వాటిని ఆ సాక్ష్యాలను గాథలుగా వారికి వివరిస్తారు. And that what's happening, they're changing their, that's how they change the world upside down. ఆ రీతిగా ఆదిమ క్రైస్తవులు ఈ ప్రపంచమంతటిని కూడా తలక్రిందులుగా చేసి అనేక మందిని ప్రభు వైపుకు తిప్పగలిగారు. Recently I went to Ireland for the World Pentecostal Conference. ఈ మధ్యనే నేను ప్రపంచ పెంతెకోస్తు సదస్సులో పాల్గొనడానికి ఐర్లాండ్ దేశానికి వెళ్ళాను. They had 3 days conference. 3 రోజుల సదస్సు జరిగింది అక్కడ. On the 4th day they have a conference for young people. 4వ రోజునేమో వారు యవ్వనస్తుల కోసం సదస్సు పెట్టారు. And so the youth of Ireland and the neighboring countries came there. ఐర్లాండ్ చుట్టుపక్కల ఉన్న దేశాల నుండి అనేక మంది యవ్వనస్తులు ఆ సభలో పాల్గొన్నారు. Because I have a heart for young people. నాకు యవ్వనస్తులు అంటే ఒక ప్రత్యేకమైన దర్శనం గురి ఉంటుంది కాబట్టి, Not only that, I went there travel all the way from India to Ireland for this 3-day conference. ఆ దర్శనాన్ని బట్టే కాదు కానీ భారతదేశం నుండి ఆ 3 రోజుల సభ కోసం నేను ఐర్లాండ్ దేశం దాకా వెళ్ళాను కాబట్టి, I said, let me wait for one more day and listen to these young people. అరే ఇంత దూరం నుండి వచ్చాను కాబట్టి ఇంకొక రోజు కూడా నేనుండి ఆ యవ్వనస్తుల గురించి ఏం చెబుతారో ఏం జరుగుతుందో చూద్దామని ఉన్నాను. Do you know what I heard? ఏమిన్నానో తెలుసా? God is moving in a very special way in the young people in England, in Ireland and in Finland and in Germany, in a very special way. ఐర్లాండ్లోను, ఫిన్లాండ్లోను, జర్మనీలోను, లండన్లోను దేవుడు యవ్వనస్తుల మధ్యలో పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించడం, అద్భుతాలు జరిగించడం ఎలా జరిగిస్తున్నాడు అనేది వారు సాక్ష్య రూపంలో తెలియజేస్తే అది విని నేను నిజంగా ఆశ్చర్యపోయాను. హల్లెలూయా. God is raising up, moving in a very special way among young people in these 4 countries. దేవుడు నేను చెప్పిన ఈ 4 దేశాలలో ఉన్న యవ్వనస్తుల మధ్య దేవుడు బలంగా పనిచేస్తున్నాడు. ఆమేన్. They were saying they were addicted to drugs and all those bad things in their life. అది ఎలా జరుగుతుందో తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి ఆ దేశంలో డ్రగ్స్కి, పొగాకుకి, లేకపోతే మద్యపానానికి బానిసలైపోయిన, దురలవాట్లకు బానిసలైపోయిన వాళ్ళు ఉంటారు కదా. And they were praying to God and God delivered them from their bad habits. వారు ఆ దురలవాట్లకు బానిసైపోయిన పరిస్థితుల్లో, ఆ బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు, అయ్యా దయచేసి నన్ను ఈ బానిసత్వం నుండి, ఈ దురలవాట్ల నుండి విడిపించండి అని ప్రార్థన చేసినప్పుడు God answered the prayers and yes, they got delivered from the bad habit. దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆ డ్రగ్స్ మీద, దురలవాట్ల మీద అద్భుతమైన విజయాన్ని దేవుడు ఇచ్చేవాడు. They're going to sharing to the friends in college. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కాలేజీలో వారు రోజు మాట్లాడుకునే వారి తోటి స్నేహితుల దగ్గరికి వెళ్ళి, Jesus helped me to overcome this bad habit. అరే దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు, అసలు నేను ఈ దురలవాటును జయించాను అనుకున్నాను, కానీ దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడని సాక్ష్యం చెప్పేవాడు. And in those countries the parents are not responsible for the children's wedding. మీకు తెలుసు ఆ 4 దేశాల్లో ఆ యొక్క దేశాల్లో పిల్లలకు పెళ్లి చేసే బాధ్యత తల్లిదండ్రులు కాదు, పిల్లలే వారు ఎవరి ఇష్టం అయితే వారిని పెళ్లి చేసుకుంటారు. And so they fall in love and get married. కాబట్టి వారు యాదృచ్ఛికంగా ఎవరో ఒకరిని ప్రేమిస్తారు, ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటారు. And because of this abuse also. అయితే
ఇది మాత్రమే కాదు కానీ ఈ ప్రేమించడం వలన నిందలు కూడా వారు భరించాల్సి ఉంటుంది. They're heartbroken. The boyfriend and the girlfriend broke. I mean, we're not continuing the relationship. కొన్నిసార్లు ప్రేమించిన వ్యక్తి మోసం చేశారు అనుకోండి, ప్రేమించిన వ్యక్తి విడిచి వెళ్ళిపోయారు అనుకోండి, వీళ్ళ హృదయాలు బద్దలైపోతూ ఉంటాయి. There are many young people like that. ఆ రీతిగా చాలా మంది యవనస్తులు ఆ దేశాల్లో ఉంటారు. And because of that, దానిని బట్టి again God is moving among them in a very special way. ఆ హృదయం బద్దలైపోయిన వారు దేవుని దగ్గరికి రావడం, దేవుడు వారిని విడిపించడం, అద్భుతం చేయడం, వారు వెళ్ళి మరొకరికి వారి సాక్ష్యాన్ని పంచుకోవడం, వారు కూడా దేవుని వైపు తిరగడం, అలా ప్రతి యవనస్తుడు కూడా దేవుని వైపు తిరగడం, వారి జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిగించడం జరుగుతుంది. హల్లెలూయా. Who are this? ఎవరు వీళ్ళందరూ కూడా? Not Bible college students. బైబిల్ కళాశాల విద్యార్థులు కాదు. Regular arts and science and all the just students, engineering students. ఇంజనీరింగో లేకపోతే ఆర్ట్సో సైన్సో చదివే ఒక సాధారణమైన విద్యార్థులు. They are starting prayer groups in their local churches, colleges. వారు చదువుకుంటున్న కళాశాలలలో చిన్న చిన్న ప్రార్థనా గుంపులు ఏర్పాటు చేసుకుని వారి అవసరతల కోసం, వారి సమస్యల కోసం ప్రార్థన చేయడం ప్రారంభించారంతే. Amen. ఆమేన్. The point I'm trying to say is, ఇక్కడ నేను చెబుతున్నది ఏమిటంటే, I've been praying when I listened to that. నేను ఇదిగో దేవుడు ఇలాంటి అద్భుతాలు ఈ దేశాల్లో యవనస్తుల మధ్య జరిగిస్తున్నాడు అన్న సాక్ష్యాన్ని నేను విన్నప్పుడు నేను కూడా ప్రార్థన చేశాను. I said, God, may the same Holy Spirit that's moving this country come to Andhra. ఏమని ప్రార్థన చేశానంటే, అయ్యా ఈ 4 దేశాలలో యవ్వనస్తుల మధ్యలో పని చేయుచున్న ఇదే పరిశుద్ధాత్మ మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా పని చేయునుగాక అని ప్రార్థించాను. And my prayer is, నా ప్రార్థన ఏమనగా, it's possible. అది సాధ్యమే. ఎప్పుడు? When we worship him in spirit and truth. మనము ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించినప్పుడు అది సాధ్యం. Amen. Amen. There's a prayer movement going on. ప్రార్థనా ఉద్యమం అక్కడ కొనసాగుతూ ఉంది. Praying for the next generation. రానున్న తరం వారి కొరకు కూడా వారు ప్రార్థన చేస్తున్నారు. And God is moving spontaneously among college students. తద్వారా దేవుడు ఆ దేశాలలో కళాశాల విద్యార్థుల మధ్యలో అత్యద్భుతంగా దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుతాలు జరిగిస్తున్నాడు. Amen. ఆమేన్. And not only that, అంత మాత్రమే కాదు కానీ in Isaiah chapter 42, యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో in verse 16 we read, 16వ వచనం మనం చదువుదాం. I will lead the blind by a way they do not know, in paths they do not know I will guide them. I will make darkness into light before them, the rugged plains into plains, and the things that I'll do I will not leave them undone. వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ఆమేన్. హల్లెలూయా. That's the promise I want to give to the believers in Mayilavaram. మైలవరంలో ఉన్న విశ్వాసులకు నేను ఇవ్వాలనుకుంటున్న వాగ్దానం ఇదే. What is that? ఏమిటది? God is going to lead you. దేవుడే మిమ్మును నడిపించబోతున్నాడు. I'm not saying that you're blind. మీరు గుడ్డివారని నేను చెప్పటం లేదు. But God is going to guide you to do the positive things or the blessed things in your life. కానీ దేవుడు మీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు కూడా సుసాధ్యం చేసి ఆయన రానున్న జీవితకాలంలో మిమ్మల్ని నడిపించబోతున్నాడు. How? ఎలా? By holding your hand. మీ చేతులు పట్టుకొని మిమ్మల్ని నడిపించడం ద్వారా. ఆమేన్. Just like when your children are growing up. మీ పిల్లలు పెరుగుతూ ఉన్న సమయంలో What did you do when they are 10 months old? ఏమండి, వాళ్ళు మీ పిల్లలకి 10 నెలల వయసు ఉందనుకో, 10 నెలల వయసు ఉన్న బిడ్డతో మీరు ఏం చేస్తారు? Hello, you've been crawling for the last 10 months. హలో, 10 నెలలుగా నువ్వు పాగుతూనే వచ్చావు కానీ Do you know who you are? నువ్వెవరో తెలుసా? You know who your grandfather is? అసలుకి మీ తాత అంటే ఎవరో తెలుసా నీకు? Do you know who your father is? మీ నాన్న అంటే ఎవరో తెలుసా నీకు? So in Jesus' name, raise up and walk. కాబట్టి యేసయ్య నామములో లేచి నడుచుదువుగాక అంటే నడుస్తాడా? No child wakes up like that. ఏమండి, పాకే ఆ 10 నెలల బాబు లేచి నడుచునుగాక అంటే లేచి నడవడు కదా. No. What do you do? ఏం చేస్తారు? You hold the hand, give them a finger. మీరు ఆ బిడ్డకి మీ వేలును అందిస్తారు and help them to walk slow, step by step. ఆ వేళ్ళుతో ఆ బిడ్డ చేతులు పట్టుకొని వారిని అలాగా లేవనెత్తి అడుగు ప్రతి అడుగును కూడా అది తప్పడడుగులైనా సరే మీరు తోడుని నడిపిస్తారు. Amen. Nowadays what people are doing is, ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే take a video of that and send it to everybody. ఆ వీడియోను కూడా తీసి ఆ వీడియోని అందరికి పంపించేస్తున్నారు. Praise the Lord for that. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. What I'm trying to say is,
ఇక్కడ నేను చెబుతున్నది ఏమిటంటే God is also going to do that in your life. దేవుడు కూడా తల్లి తండ్రి తమ బిడ్డలకు ఎలా నడక నేర్పిస్తాడో మీకు కూడా నడక నేర్పించి నడిపించబోతున్నాడు. He's going to lead you like that. ఆయన దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా నడిపించబోతున్నాడు. Not only that, what Isaiah is saying is, యెషయా భక్తుడు మాత్రమే కాదు ఆ మాట చెప్పేది. what Isaiah is saying, not just lead, but I'll guide you. యెషయా భక్తుడు నడిపిస్తాడు అనే కాదు, ఆయన ఇంకా ఏమని చెబుతున్నాడంటే మీకు ముందుండి ఆలోచన చెబుతాను, ఆలోచన చెప్పి చక్కగా మీ త్రోవలను చక్క చేస్తానని దేవుడు చెబుతున్నాడు. Amen. Amen. You will not be like the 10th class students. You will not be like the 10th class students. 10th class students లాగా ఉండను. నేను 10th క్లాస్ స్టూడెంట్ లాగా ఉండను. For example, ఉదాహరణగా when you ask a 10th class student, what are you going to do? 10th క్లాస్ వాళ్ళని ఎవరన్నా మీరు వెళ్ళి అడిగారు అనుకో, మీరు ఏం చేయబోతున్నారని. I do not know. When the results come, if I have good marks in maths, I'll be an engineer. If I have good marks in science, I'll be a doctor. అయ్యారండి 10th క్లాస్ మార్కులు వచ్చేదాకా ఏమీ చెప్పలేను. మార్కులు బాగా వచ్చినాయి అనుకోండి, ఇంజనీరింగో లేకపోతే డాక్టర్ కోర్సులో ఏవేవో చదువుతా. కానీ మార్కులు తక్కువ వచ్చాయి అనుకోండి, అంతటితో సరిపెట్టుకొని ఏదో ఒకటి చేసుకుంటాను అని అంటారు. No. Don't be like that. 10th క్లాస్ విద్యార్థులాగా మనం ఉండొద్దు. God is saying, దేవుడు అంటున్నాడు, I will guide you. నేను మిమ్మల్ని తోడుని నడిపిస్తాను. I will reveal what's your plan, why I created you. నేను మిమ్మల్ని ఎందుకు సృష్టించానో మీ జీవిత ఉద్దేశాన్ని, మీ పట్ల నాకున్న ప్రణాళికను నేను నీకు బయలుపరుస్తాను. Amen. Amen. You know, many students are studying because somebody is studying or their friends are studying, they're going for studying the courses. చాలా మంది విద్యార్థులు చదువుతూనే ఉంటారు. ఎందుకయ్యానంటే వాళ్ళ తోటోళ్ళు ఆ కోర్సులు చదువుతున్నారు కాబట్టి, అందరూ చదువుతున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళి చదువుకుంటానని ఒక గురి గమ్యం లక్ష్యం లేకుండా చదువుతూ ఉంటారు. But God is speaking to you. కానీ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. If you worship me in spirit and in truth, మీరు నన్ను ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తే I will guide you నేను మిమ్మల్ని నడిపిస్తాను, and I will lead you. రెండవదిగా నేను మిమ్మల్ని తోడుండి మార్గాలు చక్కపరుస్తాను. To fulfill the purpose why I created you. నేను మిమ్మల్ని ఎందుకు సృష్టించానో నా చిత్తాన్ని మీ జీవితంలో నెరవేర్చడానికి మీకు తోడే ఉండి నడిపిస్తానంటున్నాడు. Amen. ఆమేన్. When you do that, మీరు అలా చేసినప్పుడు you'll have real peace in your life. ఖచ్చితంగా మీ హృదయంలో పరిపూర్ణమైన నిజమైన శాంతిని పొందుకుంటారు. Amen. ఆమేన్. For that, దానికోసం Paul writes to believers in Colossae, పౌలు గారు కొలస్సీలో ఉన్న విశ్వాసులకు రాస్తున్నారు. chapter 3 verse 17 we read, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. whatever you do in word or deed, do all in the name of the Lord Jesus, giving thanks through him to God the Father. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. Amen. ఆమేన్. What's he saying? ఏమంటున్నాడు ఆయన? Just because you're coming to church, దేవుని మందిరానికి వచ్చాను కాబట్టి, just because your pastor has been praying for you, అయ్యగారు నా కోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి God is blessing me. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. No. What Paul is teaching us here is, అలా అనుకోవడం కాదు. ఇక్కడ పౌలు గారు మనకి ఏమని బోధిస్తున్నారంటే, whatever action you do, మీరు ఏ పని చేసినా సరే dedicated to the Lord. దాన్ని దేవునికి మహిమకరంగా చేయండి. Whether in word, అది మాట చేతనే గాని or in deed, క్రియ చేతనే గాని give glory to God. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Amen. ఆమేన్. Example, you may be a teacher. ఉదాహరణకి మీరు ఉపాధ్యాయురాలు అనుకోండి. And yes, you have a syllabus that the government is giving you and you have to teach them. ప్రభుత్వం వారు ఇచ్చిన సిలబస్ని విద్యార్థులకు మీరు ఖచ్చితంగా బోధించాలి. Teach that. దాన్ని బోధించండి. And as a Christian, క్రైస్తవులుగా, as a believer, ప్రియ విశ్వాసులుగా, as you are a teacher, your responsibility is not just to teach that subject. విశ్వాసులైన ఆత్మీయులైన మీ బాధ్యత ఏంటంటే ఆ సబ్జెక్ట్ని టీచ్ చేయడం మాత్రమే కాదు, But find out who is poor in your class. ఒకవేళ మీ టీచర్ గారు అయితే ఆ సబ్జెక్ట్ని టీచ్ చేయడమే కాదు, మీ దగ్గర ఉన్న విద్యార్థుల్లో సరిగ్గా చదవలేని వారు ఎవరో వారిని ముందు మీరు కనుక్కోండి. And spend time with them and encourage them to study more. ఆ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఎందుకు చదవలేకపోతున్నారో తెలుసుకొని వారు ఇంకా బాగా చదువునట్లుగా వారిని ప్రోత్సహించండి. Pray for them. వారి కోసం ప్రార్థించండి. Hello? వింటున్నారా? I got it. You do not know. In my class there are 60 students. అయ్యగారండి మా క్లాస్ గురించి మీకు తెలియదు అనుకుంటా, 60 మంది ఉన్నారు మా క్లాసులో. And how can I pray for them? 60 మందిలో ఎంతమందిని కనుక్కోవాలి, ఎంతమంది కోసం ఎలా ప్రార్థన చేస్తానయ్యా అనొచ్చాము. No. God has placed you as Esther in that particular area for such a time as this. దేవుడు ఇట్టి సమయము నిమిత్తమై ఒక ఎస్తేరు వలె ఆ కళాశాల ఆ యొక్క తరగతి గదిలో దేవుడు మిమ్మల్ని ఉపాధ్యాయురాలిగా ఉంచారు. God has given you special fingerprints. దేవుడు మీకు
మాత్రమే ఉండే ఒక ప్రత్యేకమైన వేలి ముద్రలను ఇచ్చాడు. Why? ఎందుకని? Nice fingerprint. Kiss your fingerprints. అబ్బా, నా వేలి ముద్ర ఎంత బాగుందో, ఎంత బ్రహ్మాండంగా ఉందో, ముద్దు వచ్చేస్తున్నాను, ముద్దు పెట్టుకోవడానికి కాదు. No, to imprint in other people's life. మీ వేలి ముద్రలను ఇతరుల మీద ముద్రించడానికి, ఇతరుల మీద ప్రభావం చూపడానికి దేవుడు వేలి ముద్రలు ఇచ్చాడు. You may be working as a nurse. మీరు ఒకవేళ నర్సుగా పనిచేస్తున్నారేమో. Maybe helping people in the hospital or the clinic. బహుశా హాస్పిటల్లో లేదా క్లినిక్ లో ప్రజలకు సేవ చేస్తున్నారేమో. Giving them injection, taking care of them, very good. వారికి ఇంజెక్షన్లు ఇచ్చి వారికి చక్కగా శ్రద్ధ వహిస్తూ సేవ చేస్తున్నారేమో, చాలా మంచిదే. But I want to, as a believer, I want to pray for them. కానీ ఒకవేళ మీరు విశ్వాసిగా ఉండి అక్కడ నర్సుగా పనిచేస్తా ఉంటే వారి కోసం, వారికి మెరుగైన ఆరోగ్యం కోసం మీరు ప్రార్థన చేయాలి. How? ఎలా? Not take a Bible and beat them on the head. బైబిల్ తీసుకొని వెళ్ళి తల మీద ఒకటి కొట్టడం కాదు. No. Pray for them in silently in your heart. మీ హృదయంలో నిశ్శబ్దంగా మనస్సులో మీరు ప్రార్థన చేసుకోండి. Pray, God, I'm going to treat this patient. దేవా, ఇదిగో ఈ రోజుని నేను ఈ రోగి దగ్గరికి వెళ్ళి చికిత్స చేయబోతున్నానయ్యా. The doctor said that I need to give this injection. డాక్టర్ గారు ఈ ఇంజెక్షన్ చేయమని సలహా ఇచ్చారయ్యా. But before that, Lord, I'm injecting them with your blood. అయితే దేవా, నేను ఇంజెక్షన్ చేసేదానికంటే ముందుగా స్వస్థపరిచే నీ రక్తముతో ఇంజెక్షన్ చేయు నిమిత్తమే ప్రార్థన చేస్తున్నానయ్యా. May they be healed soon. వారు త్వరగా స్వస్థత పొందినట్లుగా మీరే వారిని స్వస్థపరచండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That should be a prayer. మీ ప్రార్థన ఆ రీతిగా ఉండాలి. Whatever job you may be doing. అది నర్సుగానే కాదు, టీచర్గానే కాదు, మీరు ఏ ఉద్యోగం చేసినా సరే, The people who come to you, మీ వద్దకు వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో they need to feel there's something special about this person. వారు మిమ్మల్ని చూసి ఈ వ్యక్తి మామూలు వ్యక్తి లాంటి సాధారణ వ్యక్తి కాదు, ఏదో ప్రత్యేకత ఉంది అని సాక్ష్యం ఇవ్వగలగాలి. Amen. ఆమేన్. Just like Joseph in the Bible. ఆ బైబిల్ గ్రంథంలో యోసేపు వలె, I mean, people wherever he was, people saw this special in them. యోసేపు ఎక్కడ ఉన్నా సరే ప్రజలందరూ యోసేపు గురించి ఏమనే వాళ్ళంటే నిజంగా ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉందని సాక్ష్యం చెప్పేవారు. That should be your testimony also. మీ సాక్ష్యం కూడా అలాగే ఉండాలి. Amen. అర్థమవుతుంది? స్తోత్రం చెబుతారా? Amen. హల్లెలూయా. People need to say there's some special in your life. ప్రజలు మిమ్మల్ని చూచి ఖచ్చితంగా మైలవరం సంఘ బిడ్డల్లో ఏదో ప్రత్యేకత ఉందని సాక్ష్యం చెప్పాలి. Tomorrow, రేపు people need to say there's something special. They went to IPC church dedication in Mailavar and they have changed. రేపటి రోజున ప్రజలు ఏమనుకోవాలంటే, అరే ఈయన నిన్న మైలవరంలో మందిర ప్రతిష్టకు వెళ్ళారు, అక్కడ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ఏదో ఒక మార్పు కనబడుతుంది, ఏదో ఒక ప్రత్యేకత కనబడుతుంది అని ప్రజలు సాక్ష్యం ఇవ్వాలి. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Just like my life has been impacted by going to Ireland. నేను ఐర్లాండ్కు వెళ్ళొచ్చిన తర్వాత ఆ సభ నా మీద ఎలా ప్రభావం చూపించిందో, In this meeting needs to be changing in your life. ఈ సభ కూడా మీ జీవితాలను మార్చునుగాక. Not just today's message. ఈ రోజు వాక్య సందేశమే కాదు, Even tomorrow's next Sunday, Premananda's message needs to transform your life. వచ్చే ఆదివారం ప్రేమానందం అయ్య గారు ప్రసంగించబోతున్న ప్రసంగాలు మీ జీవితాలను రూపాంతరపరచాలి. Amen. ఆమేన్. Finally, చివరిగా Matthew chapter 25. మత్తయి సువార్త 25వ అధ్యాయం In verse 34 to 40 we read. 34వ వచనం నుండి 40వ వచనం వరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుండి 40 వచనం వరకు చదువుతున్నాను. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిని, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశువై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరువై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగి ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. Amen. ఆమేన్. Powerful words. చాలా శక్తివంతమైన మాటలు ఇవి. I want to explain this a little bit more. దీన్ని ఇంకొంచెం వివరణాత్మకంగా మీకు వివరించాలనుకుంటున్నాను. Thank you for the signal. Top bulb came. That means I need to finish my message. బెలూన్ టప్ మన సౌండ్ వచ్చింది. దాన్ని బట్టి అందరూ కూడా మళ్ళీ అలర్ట్ అయ్యి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు. దాన్ని బట్టి స్తోత్రం.
And also signaling to me that I need to quit soon. నేను కూడా కొంచెం త్వరగా ముందుకెళ్ళాలని కూడా నాకు ఒక సిగ్నల్ లాగా ఉంది అది. త్వరగా ముగించాలని. But I want to, don't worry, I'll be concluding very soon. మీరు ఏమి కంగారు పడకండి, త్వరలోనే నా ప్రసంగాన్ని నేను తొందరగానే ముగించేస్తాను. What God is speaking to us today is, ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, the reason why God want to bless you, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడంటే, not just to bless your physically and improve yourself physically, భౌతికంగా మీరు ఆశీర్వదించబడి మీరు వర్ధిల్లుతారనే కాదు కానీ, better home, మంచి ఇప్పుడున్న గృహం కంటే ఇంకా ఉత్తమమైన గృహం, better vehicles to drive, ఇప్పుడున్న వాహనాల కంటే ఇంకా మెరుగైన వాహనాలు. Hello, that's God is going to bless you when you follow His, seek His kingdom and His righteousness. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే దేవుడి ఆశీర్వాదాలన్నీ ఇస్తాడు, నేను కాదనటం లేదు. But what you learn here from Matthew chapter 25 verse 34 to 40 is, కానీ మత్తయి సువార్త 25వ అధ్యాయం చదవబడిన వాక్య భాగం 35 నుండి 40 వచనాల వరకు మనం ఏం గమనిస్తామంటే, when God opens your eyes and sees somebody going through some challenge, దేవుడు మీ కనులు తెరిచి కొంతమంది కొన్ని సమస్యలు గుండా వెళ్ళడాన్ని మీకు చూపించినప్పుడు, don't say అయ్యో పాపం, what's happening to them, అయ్యో పాపం ఏంటి వీళ్ళు ఎలా అయిపోయారు, ఏం జరిగిందో అని అనుకోవడం కాదు. but God is showing them to you. దేవుడు వారిని మీ కళ్ళ ముందు ఎందుకు చూపించాడంటే, so that you will do some proactive thing and help them. వారు ఆ సమస్యల నుండి బయటపడడానికి మీరు ఏదో ఒక రీతిగా సహాయం చేస్తారని వారిని దేవుడు మీకు కనపరిచాడు. హలో, వింటున్నారా? don't say I am in need. నేను అవసరతలో ఉంటే how can I share with other people? అయ్యా తక్కిన అవసరతలో ఉన్న వారికి నేను ఎట్లాగా సహాయపడగలుగుతానయ్యా అని అనుకోవచ్చు. No, you have a responsibility. when God shows somebody in need. లేదండి, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏమిటంటే, ఎవరన్నా అవసరతలో ఉన్నారనుకోండి, not saying in money or giving them financially. నేననేది మీ జేబుల్లో ఉన్న డబ్బులు తీసి డబ్బులు వారికి ఇవ్వమని నేను చెప్పడం లేదు. invest at least less than half a minute and pray for them. కనీసం ఒక అర నిమిషం అయినా సరే వారి దగ్గర మీరు నిలవబడి మనసులో వారి కోసం ప్రార్థన చేయండి. ఆమేన్. That's what God wants us to do in our life. దేవుడు మన జీవితాల్లో ఈ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. Peter says, పేతురు గారు అంటున్నారు కదా, you are a royal priesthood. మీరు రాజులైన యాజక సమూహం అంటున్నాడు. Who? ఎవరంట? Not pastors. అయ్యగారులు దైవ సేవకులే కాదు, everyone. ప్రతి క్రొత్త నిబంధన విశ్వాసి కూడా యాజకులని దేవుడు చెబుతున్నాడు. సో ఎవ్రీబడి సే ఐ యామ్ ఎన్ యాజకులు. కాబట్టి మీరందరూ కూడా ఇలా చెప్పాలి, ఏమని? నేనొక యాజకుణ్ణి అని. యాజకురాలు అని చెప్పండి. మీరు యాజకురాలు అని చెప్పండి, నేనొక యాజకురాలిని. టెల్ యువర్ నేబర్, సే యు ఆర్ ఎన్ యాజకురాలు. మీ పక్కన ఉన్న వాళ్ళతో భుజం తట్టి చెప్పండి, మీరు ఒక యాజకురాలు అని చెప్పండి. ఆమేన్. వై? ఎందుకని? వాట్స్ ద రెస్పాన్సిబిలిటీ యాజకులు? ఇంతకీ యాజకులు లేదా యాజకురాల యొక్క బాధ్యత ఏమిటి? ఇస్ టు ఇంటర్సీడ్ బిఫోర్ గాడ్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుని ఎదుట ప్రజల కొరకు విజ్ఞాపన చేయుట. ఆమేన్. ఆమేన్. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ బాధ్యత అది. ప్రేయింగ్ ఫర్ అదర్ పీపుల్. ఒకరి నిమిత్తము మరొకరు ప్రార్థన చేయడం. ప్రే అండ్ ఇంటర్సీడ్. గాడ్, దిస్ పర్సన్ ఇస్ గోయింగ్ త్రూ ఎ ఛాలెంజ్. దేవా, ఈ వ్యక్తి సమస్యల్లో ఉన్నారయ్యా, ఈ బంధకాల నుండి వారిని విడిపించండి అయ్యా అని ప్రార్థించడం. చిల్డ్రన్ ఆర్ గోయింగ్ త్రూ challenges. దేవా, చాలా సమస్యల గుండా వీళ్ళు వెళ్తున్నారయ్యా. దే గోయింగ్ త్రూ మెనీ పెయిన్. చాలా నొప్పి గుండా వారు వెళ్తున్నారయ్యా. బీ an intercessor. మీరు విజ్ఞాపనకర్తలుగా ఉండాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Learn many things today. మీరు చాలా విషయాలు ఈ రోజు నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. But I believe the Holy Spirit is impressed in your heart to do at least one or two things. అయితే ఇప్పుడు వరకు నేర్చుకున్న ఇన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలలో కనీసం 1-2 విషయాలైనా మీ జీవితంలో ముద్రించి ఉంటాడు. Amen. Amen. And I want to hold on to that. మీరు వాటిని గట్టిగా పట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. And yes, fulfill it in your lifetime. ఆ విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నేర్చుకున్న వాటిలో వేటినైతే మీ మనసునందు ఉంచాడో వాటిని గట్టిగా చేపట్టి మీ జీవితాంతము వరకు కూడా ఆ మాటల ప్రకారము జీవించుదురుగాక.
Father, we thank you, Lord, for giving this opportunity to minister, Lord. ప్రార్థన చేద్దాం. తండ్రి ఈ రోజు ఇక్కడ వాక్య పరిచర్య చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. Thank you, Lord, for the ministry of Premananda garu. తండ్రి ప్రేమానందమయ్య గారు ఇక్కడ జరిగించుచున్న పరిచర్య అంతటిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. Continue to bless him, Lord. దేవా రానున్న కాలమందు వారిని ఆశీర్వదించండి. And make him a blessing to the people in this area. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ మీ బిడ్డను ఆశీర్వాదముగా మార్చండి. We pray for his spiritual father, Mokshananda garu. తండ్రి వారి ఆత్మీయ తండ్రి గారైన మోక్షానందం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. Bless him and the ministry that he is doing in Jikunduru. దేవా జీకొండూరు ప్రాంతంలో వారు వారి కుటుంబ సభ్యులు చేస్తున్న పరిచర్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. We pray for Sheikh Jan garu, who is providing leadership to the pastors in this area. అలాగే తండ్రి ఈ ఏరియాలో దైవ సేవకులకు నాయకత్వం వహిస్తున్న షేక్ జారాయ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. My prayer is, Lord, this message will challenge many people, Lord, to fulfill your plan and purpose in their life, Lord. దేవా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారి పట్ల మీ చిత్తు మీ ప్రణాళికలు వారి జీవితంలో దేవా వారు నెరవేర్చడానికి కావలసిన కృపనివ్వమని దాని కొరకు ఈ ప్రసంగం వారికి ప్రయోజనకరంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. In Jesus' precious name we pray. యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.